ఋషిభ్యో గురుభ్యో నమః. గురుమయమై భగవన్మయమై అలరారుతున్న సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మరి ఈయన ఇన్ని కర్మలు చేశాడు, ఈయన తర్వాత జన్మ పరంపరలోకి వెళతాడా? వెళ్ళడు. ఎందుకంటే జ్ఞానే వెళ్ళడం లేదే. కర్మఫల సంగం లేకుండా ఉండడం చేత అతడు ఏది చేసినా చెయ్యనట్లే. మరి జ్ఞానే అలాగంటకుండా చేస్తున్నప్పుడు జ్ఞానికి సైతం జ్ఞాని అయిన పరమాత్మ అవతార కర్మలని కూడా అంటకుండానే చేసిన వాడు గనక ఆయన చేసిన లీలలేవి ననిబధ్నాతి, ఆయన బంధించట్లేదు, ఆయనవి చెయ్యనట్లే. అందుకే దీనంతరికి ఒక్క లింక్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ఈ ఒక్కటి సరిగ్గా అర్థం చేసుకుని ఆ పట్టు వేడకుండా వస్తే అన్నీ మనకు అర్థమవుతాయి. ఎందుకు అవతారములు తన లీలలు ఎందుకు చెప్పాడు అనేది కూడా అనిపిస్తుంది. ఇది కానీ సరిగ్గా తెలియకపోతే మధ్యలో ఆయన అవతారాల గురించి ఎందుకు చెప్పుకోవాలండి అంటాడు. ఆ అవతారాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అనేది విశేషం. ఈ విధంగా అతను ఏమీ చెయ్యని వాడే. మరి శరీర కర్మలు అతను చేస్తాడు కదా, దానివల్ల కూడా అతనికి ఏదో ఒక ఫలం ఉండాలి కదా. ఏ కర్మ చేసినా ఒక ఫలం ఉండాలి. నువ్వు ఎంత కాదను, ఫలాసంగం లేదను, కర్తృత్వం లేదని, ఏది లేదన్నా అతను ఏదో ఒకటి చేస్తున్నప్పుడు లేదని ఎలా అంటామయ్యా అంటే, నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆ శరీరాదులతో చేసే సహజ కర్మలు కానీ లోక సంగ్రహార్థమో లేదా ప్రారబ్ధపు వేగమే. కొన్ని ప్రారబ్ధపు వేగాలు ఉంటాయి, అవి తప్పదు, అది వారు అనుభవిస్తారు. జడభరతుడు ఉన్నాడు, ఆయన స్థితి చూడండి. గమనించినట్లయితే నిజంగా అలాంటి వాడు ఎవడైనా ఉంటే అసలు వాడిని మనం క్షమించం. తండ్రి ఆయనకు ఉపనయనం చేస్తే మంత్రం కూడా సరిగ్గా చెప్పలేదు. అతను బోధించాడు, సంధ్యావందనం కూర్చోబెట్టి ఎంత చెప్పేట, ఏమీ ఎక్కలే. ఆయన మాత్రం దుఃఖలాగా శుభ్రంగా తింటూ కూర్చునేవట. ఎంత చెప్తున్నా ఆయనకి ఎక్కలేదు, ఏమీ చేయట్లేదు, అలాగే కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళందరూ అనుష్ఠానపరులే, అన్నదమ్ములందరూ ప్రయోజకులైపోయారు. ఈయన అప్రయోజకుడుగా ఉన్నాడు. అందరి దృష్టిలో, ఊరి వాళ్ళందరి దృష్టిలో మొద్దు, అప్రయోజకుడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు అకర్మ అన్నట్లుగా. స్పృహేది ఆయనకి, అది అతీత స్థితి. అది అతడు లోక సంగ్రహార్థం కూడా చేయని స్థితికి వెళ్ళినవాడు. అది మనం చెప్పుకున్న ఆత్మారాములు లోక సంగ్రహణార్థం చేసేవాళ్ళు. ఇద్దరి యొక్క స్థితి ఒక్కటైనప్పటికీ ఇద్దరి ప్రవర్తనలో ఉన్న భేదాల గురించి మనం చెప్పుకున్నాం. ఆ స్థితిలో ఆయన వెళ్ళినప్పుడు కూడా కొన్ని సహజ కర్మలు ఆచరించాడు. ఆయన పల్లకి మోసాడు, ఇవన్నీ చేశాడు. అయితే ఇదే ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇది బాగుందండి, ఆయనే చేయలేదు కదా, నేను కూడా తిని కూర్చుంటాను, ఏవి నేను చేయనంటే అవుతుందా? ఆయన ఇవేవి అవసరం లేని స్థితికి చేరుకున్నాడు. గత జన్మల్లో ఆయన చేసిన సంధ్యోపాసన ఎంత గొప్పది అంటే, ఆ సంధ్యోపాసన ఫలంగా సూర్యుడికి అర్ఘ్యమిస్తూ సూక్ష్మదేహంతో సూర్యలోకంలోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడు అతను తర్వాత జన్మలో లేడయ్యాడు. ఎందుకు? సంగము వల్ల, దోషం చేత. ఆ దోషం వల్ల ఒక జన్మంతా అనుభవించానే అని తెలుసుకుని తర్వాత జన్మలో అదేమీ లేకుండా ఆరూఢ స్థితిలోనే జన్మించి ఆ మహానుభావుడు ఆ ప్రారబ్ధ శేషాన్ని మాత్రం అనుభవిస్తూ వెళ్ళాడు ఆ దేహంతో. ఎందుకు ఈ విషయం చెప్పాను అంటే, అటువంటి వారు ఏవైనా సహజ కర్మలు శరీరం కోసం చేశారు అంటే కేవలం ప్రారబ్ధ యొక్క ఫలం చేతనో లేదా లోక సంగ్రహార్థము, ఈ రెండిటి చేతే ఉంటాయి వాళ్ళ కర్మలన్నీ కూడా. అందుకు శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. వాళ్ళు ఈ శరీర యాత్ర నిర్వహణార్థమై చేసేటటువంటి కర్మ పాపాన్ని తీసుకురాదు. భిక్షాటనకి వెళ్తాడు యతీంద్రుడు, అయితే అది కర్మే కదా, తద్దోషం, దాని యొక్క దోషము, ఆ కర్మ యొక్క దోషమనండి. ఫలితం ఏంటి? ఈ భిక్షాటనం చేసిన కర్మ యొక్క ఫలితం అతనికి వస్తుందా అంటే రాదుట. ఏ కారణం చేత? అది కూడా శరీరయాత్రార్థం వెళుతున్నాడే తప్ప రేపు భిక్షానికి వెళ్తున్నాను కనుక రేపు భిక్షలో ఎలాంటి టేస్ట్ ఫుడ్ పడుతుందో నాకు అని ఇప్పటి నుంచే దానితో కామము, సంకల్పము ఇలాంటివి ఏమీ లేవు. క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం అంటారట వాళ్ళు. ఆకలి అనేటటువంటి జబ్బుకి మందులో పుచ్చుకుంటున్నట్టు, అంతే విశేషం. దానికి ఏదో పడాలి, అంతే. ఆ ఏదో పడాలి అనేటువంటి వేదాంతాన్ని తీసుకొచ్చి మరికొంతమంది అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, ఈ పాడు పుట్టుక అన్నమే పోతావురా అన్నట్టు. ఇలాంటి వేదాంతం వచ్చిన మళ్ళీ చెప్పడం కాదు, వారి యొక్క స్థితి అలా ఉంటుంది. అలాంటి వారు శారీరం కేవలం కర్మ కుర్వన్నా ఆప్నోతి కిల్బిషం.
అటువంటి వారు శరీర నిర్వహణార్థం చేసినటువంటి కర్మ వాళ్ళ కిల్బిషములు అంటరివ్వదు సుమా. వారి యొక్క స్థితి ఎదుర్చాలాభ సంతుష్టో. ఇది మనం సాధనతో క్రమంగా తెచ్చుకోవలసిన పరిస్థితి. ఎదుర్చాలాభ సంతుష్టి. నీ స్వకర్మ వల్ల నువ్వు చేస్తున్న ఈశ్వరార్పణ బుద్ధితో వెళ్తున్న కర్మతో నీ జీవితానికి ప్రారంధం యొక్క వేగం వల్ల ఏది లభిస్తుందో దానితో తృప్తిపడుతూ ద్వంద్వాతీత. ఈ మాట వినడం చాలా తేలికే కానీ ఆ స్థితిని అందుకోవడం మహా కష్టం. సాధన మాత్రం ఆపకూడదు. సుఖదుఖాలకి, హర్ష శోకాలకి, లాభాలకి కూడా అతీతంగా ఉండగలిగిన స్థితి విమత్సరహ, మాత్సర్యము లేని స్థితి. ఇది కూడా చాలా గొప్ప విశేషం. మనలో పెద్ద జబ్బు మాత్సర్యం. మనం గమనించం కానీ ఈ మదమాత్సర్యములనేవి క్రోధజనితములైనవి. ఈ మాత్సర్యం అనేది పక్కవాడితో పోల్చి చూసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. అది మనం మానం కనుక ఇది మనం వదలదది. ఇలాంటి ఈ మాత్సర్యం అన్నది అది. దాన్ని వదిలి సమసిద్ధావసిద్ధవుచ, సిద్ధియందు అసిద్ధియందు కూడా సమస్థితిలో ఎవరైతే ఉంటున్నారో వారు కృత్వాపి ననిబధ్యతే. ఇక్కడ ఈ 3 శ్లోకములు యొక్క ఉద్దేశం ఒక్కటే. మొదటి దానిలో చెప్పారు నైవ కించిత్ కరోతి సహ ఒకటి, రెండవ దానిలో కుర్వన్నాప్నోతి కిల్బిషం అని ఒకటి, మూడవ దానిలో కృత్వాపి ననిబధ్యతే అని. ఈ 3 యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు చేసినా చెయ్యనట్లే ఆ చేసిన దోషం వాడికి రాదు, ఆ చేసినది వాడిని బంధించదు అని చెప్పి వాడు చేసినవి ఏవైనా చెయ్యవలసినవి ఉంటే అవి యజ్ఞయాచరితం, యజ్ఞార్థమే చేస్తాడు. ఇక్కడ ఇది మనం కర్మానుష్ఠాన పరుడు కూడా తీసుకోవాలి. తర్వాత శ్లోకం గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇప్పుడు చెప్పిన మాటలే ఇక్కడ గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః అనే దానికి అర్థములు పునరుక్తి అనిపిస్తాయి మనకి. సంగము లేకుండా ముక్తుడై జ్ఞానమునందే చిత్తము నుంచి అంటే బ్రహ్మమునందే హృదయాన్ని ఉంచి యజ్ఞాయాచరిత కర్మ, యజ్ఞార్థమై ఎవడు కర్మ చేస్తున్నాడో అది సమగ్రం ప్రవిలీయతే. అదే సమగ్రము అంటే వాడికి పని చేయలేదు అని దోషం లేదు వాడికి. ఎందుకంటే యజ్ఞాయాచరితం కర్మ, యజ్ఞార్థమై చేస్తున్నాడు. ఇక్కడ యజ్ఞము అంటే అర్థం ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యుట అని అర్థం. ఉపాధిలో బుద్ధి ఒక భాగం శరీరం వలె. ఆ బుద్ధి ఏం చేస్తున్నది? ప్రారంధం ఉన్నంతకాలం ఉంటుంది. ఆ బుద్ధితో ఈశ్వరార్పణం చేసి కర్మ చేయడం చేత అది వాడిని బంధించదు. ఇందులో మనకు కీలకం దొరికింది. ఏమని? మనం ఎంత కర్మానుష్ఠాన పరులమైనా కర్మయోగులం కావాలి అంటే యజ్ఞాయాచరితం కర్మ అదొక్కడి పట్టుకుంటే కర్మానుష్ఠాన పరులమైన మనకి కూడా అది సబ్జెక్ట్ జ్ఞానయోగం కనుక జ్ఞాన యొక్క స్థితిని ఆయన చెప్తున్నా మనం గ్రహించవలసింది ఇక్కడ యజ్ఞాయాచరితం కర్మ అనేది మనం తీసుకోవాల్సింది. అందుకు నువ్వు చేసే కర్మ యజ్ఞముగా చెయ్యు. యజ్ఞము అంటే అర్థం యజ్ఞాయ ఆచరితం కర్మ, యజ్ఞమునకై ఆచరింపబడిన కర్మ. యజ్ఞమునకై అంటే యజ్ఞము అంటే విష్ణువు అని అర్థం. యజ్ఞో వై విష్ణు అని చెప్పారు. అందుకు విష్ణువునకై ఆచరింపబడిన కర్మ, విష్ణువునికై ఆచరించే కర్మ విష్ణు కర్మే. అందుకు విష్ణువు చెప్పినటువంటి కర్మలు అంటే శాస్త్రచోదితమై లోకక్షేమంకరమై ఉన్నటువంటి కర్మలు, పావనమైన కర్మలు ఏవైతే ఉన్నాయో, పావనము అంటే పవిత్రీకరించు కర్మలు, వాటిని విష్ణుర్పణ బుద్ధితో చేయడం ఇది చాలా విశేషం. ఇది ఎలాంటిది అంటే మనస్థితి తర్వాత చెప్తాం, జ్ఞానస్థితి చెప్తాం. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాట ఒకవేళ ఏది చేసినా అతడు ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల ఆ కర్మ అతన్ని ఫలంతో బంధించదు. ఎలాగో ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. అదే కానీ మామూలుగా చేసి ఉంటే అది అతన్ని మళ్ళీ లాగుతుంది. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడు కనుక బంధించదు. అది ఎలాగంటే వీడికి అక్కర్లేదు దాని ఫలం అనేది మనకు తెలిసిపోయింది. జ్ఞాని గనక వీడికి దాని ఫలం అక్కర్లేదు, తనకు అక్కర్లేదని వదిలేశాడు. ఎవరికి వదిలేశాడు? ఈశ్వరుడికి వదిలేశాడు. ఈయనకు అక్కర్లేదని ఆయన పట్టుకుంటాడా? ఆయనకు అసలు అక్కర్లేదు. అది విశేషం. వీడికి అక్కర్లేదని ఆయనకు వదిలేశాడు, ఆయనకు అసలు అక్కర్లేదు. ఇద్దరికీ అక్కర్లేనిది ఏమైపోతుంది? అక్కడికక్కడే అంతరిస్తుంది. అది విశేషం. అందుకే ఆ కర్మ ఏమైంది? సమగ్రం ప్రవిలీయతే. అది పరిపూర్ణంగా లయమైపోయింది. అందుకు ఆ లయమైన కర్మ ఇంకెక్కడ బంధిస్తుంది వీడిని? అది ఇందులో ఉన్న కీలకం. అందుకు ఈశ్వరుడికి కానీ నువ్వు సమర్పణం చేసేసుకుంటే ఆ యోగి అయినవాడు అందుకే తెలివిగా ఏం చేస్తాడంటే అక్కడేసేస్తాడట. ఒక నేతినిచ్చారనుకోండి,
ఆ నేతిని చేత్తో పట్టుకున్నాడు, అది అంటుకుంటోంది, వదిలేయాలి. ఎక్కడ వదిలేస్తాడు? నేల మీద వదిలితే అది నేలకు అంటుకుంటుంది, ఎవడో కాలిస్తే వాడు జారుతాడు. అలా కాకుండా అది తీసుకెళ్ళి అగ్నిలో వేసాడు అనుకోండి, ఏమైంది అది? ఆ అగ్ని వంటి వాడు ఈశ్వరుడు, అందులో పడేశాడు ఈయన. అది విశేషం. అందుకే యజ్ఞాయాచరితం కర్మ. ఇందులో మనకేం బోధిస్తున్నాడంటే, నువ్వు ఫలాకాంక్షతో చేసిన ఈశ్వరార్పణ బుద్ధి అనేది అలవాటు చేసుకుంటే, అది ఇక్కడ చెప్పడం. నేను ఇప్పుడు యోగం గురించి చెప్పట్లేదు, జ్ఞాని గురించి చెప్పట్లేదు. ఎందుకంటే కేవలం సాధకులకు మాత్రమే ఉద్దేశించి చెప్తున్నాను. ఇంతవరకు జ్ఞానస్థితి చెప్పుకున్నాం, అర్థమైనట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి, అందుకు అంతవరకు అది చాలు. కానీ మనకేమిటి అనేది ఒక్కసారి తీసుకుని యజ్ఞాయాచరితం కర్మ నుంచి మనకు చెప్తున్నాడు ఆయన. అది తీసుకుందాం ఇక్కడ, ఎందుకంటే తర్వాత కబుర్లన్నీ మన కోసం. అంటే ఆ స్థితి అనేది అందనిది అని అనుకోకు, అందుకోవడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలో భాగం యజ్ఞాయాచరితం కర్మ. యజ్ఞాయ ఆచరితం కర్మ. నువ్వు ఏ కర్మ చేసినా యజ్ఞమునికే చెయ్యు అన్నాడు ఇక్కడ. యజ్ఞము కూడా కర్మే, కానీ యజ్ఞమునికై చెయ్యు. యజ్ఞం యజ్ఞేన కల్పతాం అనే మాటకు కూడా ఇదే అర్థం. యజ్ఞమునికై యజ్ఞముని చెయ్యు. యజ్ఞమునికై అంటే ఇక్కడ నారాయణునికై యజ్ఞకర్మ చెయ్యు. శాస్త్రచోదితమైన కర్మ యజ్ఞం, అది చెయ్యు. అది యజ్ఞాయ ఆచరితం కర్మ. అది సమగ్రం ప్రబలీయతే, అది నీకు పరిపూర్ణతనిస్తుంది. పరిపూర్ణత అంటే ఇక్కడ అర్థం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని అర్థం తీసుకుంటే, ఆ పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మీ స్థితిని నీకు ఇస్తుంది. ఇది ఎప్పటికైనా నువ్వు ఫలాకాంక్షతో చేసినా కృష్ణార్పణం శివార్పణము అంటే ఏం జరుగుతుంది అంటే, ఆ ఫలం నీకు ఇస్తాడు. కానీ ఆ ఫలం నిన్ను మరింత బంధించకుండా లోకయాత్ర నుంచే చక్కగా చేయించి క్రమంగా నిన్ను యోగ స్థితిలోకి తీసుకువెళ్లే విధంగా చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన చేతికి చక్క నుంచి పుచ్చుకుంటున్నావు, అది విశేషం. ఉదాహరణకి ఒక క్యాషియర్ని పెట్టుకుంటాడు ఒక పెద్ద వ్యాపారి. వాడి పని ఏమిటి? ఆ క్యాషియర్ది అన్నీ సమకూర్చడం. ఈ సమకూర్చుకున్నదంతా తీసుకొచ్చి యజమానికి ఇచ్చేస్తాడు. ఆ యజమాని ఏం చేస్తాడు? అది తీసుకుని అతనికి ఏది కావాలో అది ఇచ్చి పంపిస్తాడు. అంటే వాడు మొత్తం చేశాడు. ఆ చేస్తున్నప్పుడు ఆ క్యాష్ వసూలు చేసేటప్పుడు కోట్లు వసూలు చేస్తాడు ఎవడు? ఈ వెళ్ళిన క్యాషియర్. ఆ చేసేటప్పుడు ఒక్క కోటి మీదైనా ఒక్క రూపాయి మీదైనా వాడు మమకారం ఉంటుందా? ఇదంతా కూడా మా యజమాని గారి కోసం చేస్తున్నాను అని కదా అంతా కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. కనుక వాడికి ఆ పుచ్చుకుంటున్న రూపాయి మీద కామము లేదు, సంకల్పము లేదు. ఆ రెండు పుట్టాయా ఉద్యోగిని ముందు తీసేయాలి ఫలితం వచ్చి. ఆ రెండు అంటితే వాడి జేబులో కొంత పోతూ ఉంటుంది. ఆ పోయింది చెప్పొద్దని చెప్పి ఎవరి దగ్గర పుచ్చుకున్నాడో వాడికి కొంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా టోపీలు మార్చేవాళ్ళు పాపం పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటూ ఉంటారు. కానీ ఎవరికైనా టోపీ వేయచ్చు, కానీ ఆ బాస్ దగ్గర మాత్రం ఎవడు టోపీ వేయలేడండి. ఆయన మొత్తం పరిశీలిస్తూనే ఉంటాడు. అందుకే లోకంలో తిరుగు, చెయ్యి కర్మ, నీకు అందుకే ఇచ్చాను, కానీ ఇదంతా నాకు అర్పణం చెయ్యి, నేను చూసుకుంటా నీకేం కావాలో బంధింపబడకుండా అంటాడు పరమేశ్వరుడు. అయితే ఇక్కడ మనం చెప్పుకుని లౌకిక బాస్కి వాడికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఈయనకి ఏం ప్రయోజనం లేదు. మనల్ని బాగు చేయడమే ఆయనకి ప్రయోజనం. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏది ఇస్తే నీకు దెబ్బ తగలదో, ఏది ఇస్తే నువ్వు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళతావో అది ఆయన ఇచ్చుకుంటాడు. అందుకు ముందు చేసిన కర్మ అంతా ఆయన చేతిలో పెట్టు. ఎలాగో ఆయనే ఇవ్వాలి. నీ చేతిలో పెట్టుకున్నావా లేనిపోని బరువు వేసుకున్నట్టే. మనం దాని గురించి చెప్పుకున్నాం. బండి మీద వెళ్ళేవాడు నెత్తి మీద బరువు వేసుకుని వెళ్తున్నట్ట. అయ్యా ఏంటా నెత్తి మీద బరువు అంటే, అయ్యో బండి మీద వేయకూడదని నేను లగేజ్కి డబ్బు కట్టలేదన్నాడు. అయినా మోస్తున్నది అదే, కానీ అదే కింద పెట్టాడుకోండి వీడికి నెత్తికి బరువు లేదు. అది విశేషం. అలాగూ మనకి కర్మ చెయ్యడమే ఈ కర్మ పని మృతము. బాగా గుర్తుపెట్టుకోండి, కర్మ యొక్క విషయం మృతం. చిట్ట చివరికి కర్మ ఆపుతావు, నువ్వు ఆపక తప్పదు. ఎందుకు? ఫలం వచ్చినప్పుడైనా కర్మ ఆపుతావు కదా. పరీక్షల వరకు చదువుకోవడం, పరీక్ష రాశాక అయిపోయింది, ఇంకా ఫలితం కోసం వెయిటింగే, అవునా లేదా? అందుకోసం కర్మ ఎక్కడో ఒక దగ్గర ఆగాలి, ఫలం మాత్రం ఏమిటనేది నీకు తెలియదు, అది రావాల్సింది. అందుకు ఎలాగో ఆయన దగ్గరికి వెళుతుంది, కానీ ఆయన దగ్గరికి సమర్పిస్తున్నానన్న బుద్ధి కూడా ఆయనకు నువ్వు ఇచ్చేసేవు అంటే ఆయన చాలా జాగ్రత్తగా నీ బుద్ధి పతనం కాని ఫలాన్ని ఇస్తాడు. అది విశేషం.
అది నీ మీదే వేసుకున్నావనుకో ఆ ఫలం నీ బుద్ధిని పతనం చేస్తుంది, నీ ఆత్మని పతనం చేస్తుంది, నిన్ను జన్మల పరంపరల్లోకి నెడుతుంది. అదే ఆయనకి ఇచ్చావనుకో ఆయన చేతి నుంచి వస్తుంది. ఆయన చేతి నుంచి వచ్చినప్పుడు ఆ దివ్య హస్త స్పర్శ చేత ఆ ఫలం పవిత్రితమై దివ్యమై ధన్యమై ఈశ్వరమయమై నీలో ప్రవేశించుతుంది. ఆ ప్రవేశించడం వల్ల నీకు శుద్ధత ఏర్పడి సిద్ధి ఏర్పడుతున్నది. అందుకే ఈశ్వరునికి నివేదించి దాన్ని స్వీకరించడం అనేది పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారు. అంటే కర్మను అనుష్ఠించడం మనకి ఎలాగూ మన కర్మ తప్పదు, కానీ నువ్వు యోగం అనేది వెంటనే వంటబట్టదు కనుక ఆయనకు నివేదన చేయి, ఆయనకు పూజ చేయి, ఇలా మనకు చెప్పి క్రమంగా దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యోగంగా పర్యవసిస్తుంది. అందుకే యజ్ఞాయాచరితం కర్మ అనేది చెప్పారు. చెప్పి అటు తర్వాత యజ్ఞము అనేటువంటిది మనకు అనేక మంది చేయడం కనిపిస్తుంది, యజ్ఞమునికే చెయ్యమని చెప్పడం. అయితే యోగి అయినవాడు యజ్ఞం ఎలా చేస్తాడు, జ్ఞాని అయినవాడు అప్పుడు చెప్తున్నారు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది ఇక్కడ విశేషం. ఇది కూడా చాలామంది చదువుతూ ఉంటారు, భోజనం చేసేటప్పుడు కూడా చదవడం ఇలాంటివన్నీ నేర్పారు పెద్దవాళ్ళు. అయితే చదివినంత మాత్రం అర్థమైపోయిందని కాదు, చదువుతూ ఉంటే ఎప్పుడైనా అర్థం అవుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు. అది విశేషం. ఇందులో ఇక్కడ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. యజ్ఞం అంటే ఏమిటేంటుంటాయో వస్తువులు ఇందులో లేదా పద్ధతులు ఇందులో చెప్పబడ్డాయి. అర్పణము, హవిస్సు, అగ్ని, దానిలో హుతము చేయడం అనే కర్మ, ఎవరికే ఇవ్వబడింది అనేటువంటి లక్ష్యం, ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఇన్ని కలిస్తే యజ్ఞమైంది. కానీ అవన్నీ బ్రహ్మమే అనే ఉద్దేశముతో బ్రహ్మకర్మ సమాధిన, ఆ బ్రహ్మకర్మని యందు ఉంటాడు ఈ సమబుద్ధి కలిగినటువంటి వాడు. అందుకు వాడు యజ్ఞము చేస్తున్నా యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞాంగములు, యజ్ఞ లక్ష్యము అంతా బ్రహ్మమే. బ్రహ్మము అంటే పరమాత్మ, ఆ పరమాత్మ భావనతోనే ఉంటాడు. ఇది ఆరోపితం కాదు. ఇప్పుడు మనం ఒక విగ్రహమునందు భగవంతుడిని ఆరోపితం చేసుకున్నాం, ఇది ఆరోపిత భావం కాదు. మళ్ళీ అక్కడి నుంచి ఉద్వాసన కూడా చెప్పేస్తాం. ఇది ఆరోపితమై ఉద్వాసనమై ఉన్నటువంటిది కాదు. అదే బ్రహ్మము తప్ప మరేది గోచరించట్లేదు, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. అందుకు అతడు చేసేటువంటి కర్మలో కర్మ సాధనములు, అదేవిధంగా క్రియలు, ఫలము, అర్పణము అన్నీ కూడా పరబ్రహ్మమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతడి ధీ సమమై బ్రహ్మమునందుంది కనుక సమాధిన. అటువంటి వాడి కర్మ బ్రహ్మకర్మ, అది బ్రహ్మకర్మ, అతడి బ్రహ్మకర్మ అది. అది వాడి యొక్క స్థితి అని ముందు బ్రహ్మయజ్ఞం చెప్పారు. వాడు చేస్తున్న ప్రతిదీ ఆరాధన అయిపోయింది, అది విశేషం. ఇదే స్థితి జ్ఞానము ద్వారా వాడు పొందాడు. జ్ఞానం అంటే అర్థం ఏమిటి, అది మళ్ళీ చెప్తున్నాం. విశ్వమంతా ఒకటే చైతన్యం ఉన్నది, అదే ఈశ్వర చైతన్యం. ఈశావాస్యమిదం సర్వం, అదే. ఇది జ్ఞానము ద్వారా వాడు పొందాడు. ఇదే స్థితిని భక్తి ద్వారా ఒకడు పొందుతాడు. భక్తి ద్వారా ఎలా పొందుతున్నాడు, తను ఏ దైవాన్ని పరమేశ్వరుడు అని ఆరాధిస్తున్నాడో ఆ దైవమే సర్వము అయిపోయింది అతనికి. చిట్ట చివరికి తాను వాడేటటువంటి వస్తువులు, తాను తినే పదార్థములు, తాను అనుభవించే వస్తువులు, చిట్ట చివరికి అనుభవించుతున్నటువంటి శరీరములు, ఆ శరీరములో ప్రసరిస్తున్న చైతన్యం, దీనికి మూలమైన బుద్ధి, ఆ బుద్ధిని కూడా ప్రేరేపించే చైతన్యం, ఇదంతా కూడా నా దైవమే అనేటటువంటి సర్వసమర్పణాభావం. దీనికి ఆత్మార్పణ దృష్టి అని అంటారు. ఆత్మార్పణ దృశ అని ఆ స్థితికి వెళ్ళిన వాడు కూడా ఇలాగే ఉంటాడట. అదే శంకరులు భక్తితో కూడా ఈ స్థితిని ఎలా వెళ్ళగలమో చెప్తూ, ఆత్మా త్వంగిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పారు. ఇక్కడ వాడు అన్నీ చేస్తున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. కానీ తింటున్నదంతా నీకు నైవేద్యం, నడుస్తున్నదంతా నీకు ప్రదక్షిణ, మాట్లాడుతున్నదంతా నీ మంత్రం, నీ జపం. ఇలాగా యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం అంటే ఇది అనుకోవడం కాదు, అనడమో అనుకోవడమో కాదు, అది అనుభవం. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఇక్కడ బ్రహ్మము అనేది అక్కడ శంభుడు అయింది, అంతే తేడా. ఇక అక్కడ తాను అనే అహంకారమే లేదు అతనికి. తాను అనే అహంకారాన్ని ఎవడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడో వాడి చేసే కర్మలకి ఇవన్నీ కూడా. ఈ శ్లోకం మనకి భావన, ఆ స్థితిని అందుకున్న వాడికి
అనుభవం. అది విశేషం. మనం కేవలం భావించే వస్తువు ఇది, లేదా అర్థం తెలియని వాడికి పఠించే వస్తువు. కానీ దాన్ని అనుభవించేవాడు, వాడు అసలైన భక్తుడు, పరాకోడికి చేరిన భక్తుడు. ఆ భక్తుడు వేరే ముక్తుడు కాదు, ఆ భక్తుడే ముక్తుడు. ఈ స్థితి ఏ దేవతనైనా పరమేశ్వర భావనతో ఉపాసించినప్పుడు లభిస్తుంది. దేవతని దేవతా దృష్టితో ఉపాసించడం వేరు, పరమేశ్వర భావనతో ఉపాసించడం వేరు. పరమేశ్వరుడు అంటే ఈశావాస్యమిదం సర్వం, సర్వ జగద్వ్యాపకమై నీయందు నాయందు అంతటా వ్యాపించిన ఒక మహాచైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే నా దైవము అని ఎవరైతే ఉపాసిస్తున్నారో వాడు పొందుతాడయ్యా బ్రాహ్మీ స్థితిని. అంతేగాని ఆయనకు దేవుడు, ఆయన నాకేదో ఇస్తాడు అనుకుంటే అక్కడికే అయిపోయింది. అక్కడ ఈశ్వర భావన లేదు, కేవలం బేరం మాత్రమే ఉంది. ఆ బేరం ఉన్నవాడికి అక్కడికక్కడ అయిపోయింది. భస్మాసురుడు శివుడొచ్చినా సిద్ధిని పొందలేకపోయాడు. మరి ఆ శివుడిని ఉద్దేశించే ఇంత గొప్పగా శంకరులు చెప్పారు. అంటే ఏమిటి అక్కడ తేడా అంటే, అక్కడ శివుడనే దేవుణ్ణి కేవలం తన కోరిక తీర్చేటటువంటి ఒక సాధనంగా తీసుకున్నాడు, ఒక దేవతగా తప్ప పరమేశ్వర జ్ఞానంతో పరమేశ్వర స్పృహతో ఆరాధన చేయలేదు. అందుకు మనం ఏ దైవాన్ని కొలుచుకుంటున్నామో ఆ దైవాన్ని పరమేశ్వర స్పృహతో కొలుచుకోవాలి. అది విశేషం. ఆ స్పృహతో కొలుచుకున్నప్పుడు తప్పకుండా ఈశావాస్యం అనే స్థితికి చేరతాడు. ఆ స్థితిలో ఇప్పుడు ఈ చెప్పినదే మీకు కనిపిస్తుంది. ఇదే సౌందర్యలహరిలో జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచిన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలం ఆత్మార్పణ త్రిసా సపర్యాపర్యాయస్తవ జనని ఎన్మే విలసితం అన్నాడు. నా శరీరమునందు ఏవైతే విలసనములు జరుగుతున్నాయో ఇవన్నీ నీకు సపర్యలేనమ్మా అన్నారు. ఎవరికి? ఆత్మార్పణ దృశ, నేను అనే భావాన్ని పూర్ణంగా ఆ అమ్మ చరణాలకు ఎవడైతే అర్పణం చేసేసాడో, నిజంగా అర్పణం చేశాడో, వాడు చేసేవన్నీ కూడా తద్దృష్టితో చేస్తున్నాడు గనక వాడు వేటికి అంటకుండా ఎన్మే విలసితం. ఇక్కడ జ్ఞానాన్ని భక్తిని శంకరులు ఎలా సమన్వయం చేశారో మనకు తెలుస్తుంది. ఈ శ్లోకంలో అది చెప్పబడుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి. ఇది ఆరూఢ స్థితికి చెందిన వాడి యొక్క పరిస్థితి. ఇక సాధన స్థితిలో ఉన్నవాడి పరిస్థితులు ఎన్ని రకములు యజ్ఞములు ఉన్నాయో లోకం నందు ఇక్కడి నుంచి యజ్ఞ ప్రకరణం చెప్పబడుతున్నది అని చెప్పారు. ఇక్కడ ఇది ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానయోగం గనక జ్ఞాని యొక్క స్థితి అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునేది మనకి పనికొచ్చేటటువంటి కొన్ని యజ్ఞములు చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. ఈ యజ్ఞములు ఆచరించండి అని ప్రేరేపణ కల్పిస్తున్నాడు. ఇది కూడా ఇదివరకటి అధ్యాయంలో చెప్పిన దాని యొక్క వ్యాఖ్యానమే. కృష్ణుడు ఒక అధ్యాయంలో ఒకటి, మరి ఒక అధ్యాయంలో మరి ఒకటి చెప్పలేదు. గీత మొదటి నుండి చివరి వరకు ఒకటే మాట చెప్తున్నాడు. ఆ ఒక్క మాట ఆయనకు అర్థం కావట్లేదు కనుక ఒక్క మాటని 10 రకాలుగా చెప్తున్నాడు తప్ప ఆయన చెప్పేది ఒకటే మాట. ఒకటే కృష్ణుడు, ఒకటే మాట, అదే ఒకటే జ్ఞానం. దాన్ని అనేక రకములుగా వంట పట్టించడానికై స్వామి తెలియజేస్తున్న విషయం ఇది. ఈ యజ్ఞములు యజ్ఞార్థం కురు కర్మత్వం అనేటటువంటి మాట ఏదైతే కర్మయోగంలో చెప్పబడిందో దాని యొక్క వివరణ మనకి ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పబడుతుంది. యజ్ఞములు ఎన్ని రకములని. ఇక్కడ యజ్ఞముల గురించి, ధర్మముల గురించి మాట్లాడేటప్పుడు మనం భాగవతాన్ని ఇక్కడ పరిశీలించినట్లే అలాగే వేదాన్ని, వేదాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. యజ్ఞములు అనే కర్మని నిరసించడం కనిపిస్తుంది మనకి. యజ్ఞ నిరసనము అనేటువంటిది ఒక దోషం. అది యజ్ఞములు కూడదు అని ఇప్పటికి కూడా చాలామంది ఈ బాహ్య కర్మలు, ఈ యజ్ఞములు ఇవన్నీ ఎందుకండి వృధా అనేవారు ఉన్నారు. అంటే అక్కడ చెయ్యొద్దని కాదు. కృష్ణ పరమాత్మ కూడా ఈ కర్మలంపటత్వాన్ని ఆయన నిరసించాడు. లేకపోతే వేదాలనేది ఎందుకయ్యా పట్టుకుని వేలాడతావు, వేదాలకు అతీతుడివి కా అన్నాడు. ఆ మాట అనొచ్చా అంటే ఆయన త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. త్రిగుణాత్మకమైన విషయాలు చెప్తూ ఉన్న వేదములు నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళ్ళు అన్నాడు. అంటే వేదాలు వదిలేయని చెప్పడమే కదా. మరి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అని వేదాల గురించి చెప్పడం ఎందుకు? వేదాలను ఆధారం చేసుకుని యజ్ఞములు చేయమని చెప్పడం ఎందుకు? అక్కడే మనకు కనిపిస్తుంది యజ్ఞములు నిరసిస్తున్నది ఆయనే, యజ్ఞములు చెయ్యమని చెప్తున్నది ఆయనే. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం ఉన్నది. యజుర్వేదంలో సావిత్రి మంత్రములకు సంబంధించి కొన్ని విశేషములు కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ దీక్షా మంత్రముల్లో, ఆ యజ్ఞ మంత్రముల్లో మనకి యజ్ఞములు చేయడం ఎందుకు, ఊరికినే నెయ్యి కాల్చడానికి కాకపోతే అన్నాడు. ఊరికినే నెయ్యి కలిచేవాడు పాపం చేస్తున్నాడు అన్నాడు.
గోఘృతం అంటే సామాన్యమైన విషయం కాదు, దేవతా ద్రవ్యం. దాన్ని ఊరికినే నేతిలో అగ్నిలో వేయడం, ఊరికినే నేతిని కాల్చరాదు, మహాపాపం. ఇప్పుడు సరదాగా కూర్చొని పొయ్యిలో నెయ్యి వేస్తే మహాప్రమాదం, అది పాపం. అది మరి హోమగుండంలో నువ్వు నేతిని వేస్తున్నావు అంటే మరి అప్పుడు అది ఏమవుతున్నది? అది పాపం కాదు. ఎందుకు? దేవతార్పణగా చేస్తున్నావు. కానీ అది కూడా తెలిసి చెయ్యు. ఆయన అన్నది ఏంటంటే, ఆ యజ్ఞములు చేస్తూ చేస్తూ లంపటుడివై ఉండిపోకయ్యా. అక్కడి నుంచి క్రమంగా అనుష్ఠానం అన్నప్పుడు ప్రారంభావస్థలో ఉండొచ్చు చాలా, కానీ నువ్వు అక్కడి నుంచి ఎదుగు ఎదుగు ఎదుగుని చెప్పడమే తప్ప 1వ క్లాసులోనే ఉండిపోకు, 5వ క్లాసులోనే ఉండిపోకు అని చెప్తారు. నువ్వు ఎంఏ దాకా వెళ్ళాలని. అప్పుడు 1వ క్లాసు 5వ క్లాసు చదవకని చెప్పడం కాదు అక్కడ అర్థం, అక్కడ ఉండిపోకు అని చెప్తున్నారు. అందుకు కర్మని మానేయమని, యజ్ఞాన్ని నిరసించమని చెప్పలేదు. తెలిసి చేయి, జ్ఞాత్వా కుర్వీత కర్మాని. అది లేనప్పుడు ఏమొస్తుందంటే, ఆ చేస్తున్న కర్మలకి కామసంకల్పములు తగిలితే ఎన్ని అవస్థలకు తీసుకెళ్తాయో మనం ప్రస్తుతం చూస్తున్నవే. ఇవన్నీ కూడా నేనేదో శాస్త్రాల్లో చెప్తున్నాను అనుకోవద్దు, శాస్త్రంలో చెప్పడం లేదనుకోవద్దు. శాస్త్రంలో చెప్తున్నాను కానీ మీరు అనుభవంలో చూస్తే మీకే గమనిస్తాం. ఇప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు. యజ్ఞాలు చేసేవాళ్ళందరూ ఋషులు గారు కదా, యజ్ఞ ప్రక్రియ తెలిసిన వాళ్ళంతే. యజ్ఞ ప్రక్రియ తెలిసిన వాళ్ళు యజ్ఞాలతో ఎంత చక్కటి వ్యాపారం చేస్తున్నారో కూడా మనకు తెలుసు. ఉన్న విషయాలు మనం చెప్పుకోవాలి. ఫలానా మాసం వస్తే ఫలానా యజ్ఞం చేద్దాం, దానికోసం చందా వసూలు ఇవి అవి ఇవన్నీ వచ్చాయి. ఇలా క్రమంగా యజ్ఞముల పేరుతో వ్యాపారం. ఎందుకు వాడు చేస్తున్నాడు? తద్వారా ఏదో ఫలితం వస్తుంది అనే జనాలు ఉన్నారు కనుక ఆ జనాలను ఆధారం చేసుకుని వాడు వ్యాపారం చేస్తున్నాడు. కనుక ఇటువంటి యజ్ఞములు పెంచుకుంటూ పోకు. అందుకే నీ కామ సంకల్పములతో ఇచ్ఛానుసారంగా యజ్ఞములు చేసి పతనం కాకుండా శాస్త్రం అనేది పక్కన పెట్టాడు. ఈ శాస్త్రం అనేటువంటిది ధర్మాన్ని నియంత్రిస్తుంది. కామ సంకల్పములు చేయకుండా చేయడం అనేది నీ యొక్క మనస్సును నియంత్రిస్తుంది. ఈ 2 నియంత్రణలు జరిగాయా నువ్వు యోగి అవుతావు, జ్ఞానం అవుతావు. అందుకే వీటిని చక్కగా సాధనగా వెళ్ళేటప్పుడు కేవలం ఫలాకాంక్షతో చేసిన భగవద్దృష్టితో చేయడం మొదలుపెట్టి స్వార్థరహితుడివై కామసంకల్పవర్జితుడివై చేయాలి. స్వార్థంతో కామసంకల్పాలతో యజ్ఞము చేస్తే దాని ప్రయోజనం తెలియక ప్రమాదాలు ఏర్పడతాయి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో యజ్ఞాన్ని నిరసించినట్లుగా 2-3 ఘట్టాల్లో కనిపిస్తుంది. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆధునిక వ్యాఖ్యాతల పోకడలు చాలా విషమ పరిస్థితులకి తీసుకువెడుతున్నాయి. కృష్ణ పరమాత్మ యజ్ఞాన్ని నిరసించడం మనకు భాగవతంలో 2-3 చోట్ల కనిపిస్తుంది. ఒకటి, ఇంద్రుణ్ణి ఉద్దేశించి నందాదులందరూ కూడా యజ్ఞం చేస్తాము అన్నప్పుడు వద్దు అంటాడు. దీనిని అనేక మంది వ్యాఖ్యాతలు ఆధునికులు వ్యాఖ్యానించేటప్పుడు లేదా టీవీల్లోకి సినిమాల్లోకి ఎక్కించిన వాళ్ళు ఏం చేశారంటే, ఇంద్రుణ్ణి చాలా అవమానపరుస్తూ అక్కడ ప్రకృతి దైవం తప్ప కనబడిన దేవుళ్ళని పూజించడం కాదు అని కృష్ణుడే అన్నాడు. కాబట్టి నాస్తికత్వం అక్కడే కనిపించింది. దేవుళ్ళు ఎవరూ లేరు, ప్రకృతి దేవుడని ఆయనే చెప్పాడు అని విశేషంగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇలా అనడం వల్ల ఏమైంది? నాస్తికత్వానికి వెళ్ళిపోయింది. కానీ కృష్ణుడి ఉద్దేశం అది కాదు. కృష్ణుడి ఉద్దేశము ఇంద్రుడికి వచ్చిన గర్వాన్ని అణచడం ఒకటి, రెండవది పరమార్థం తెలుసుకుని చేయమని ప్రేరేపించడం రెండవది. ఇలాంటి లక్షణమే మనకి మరొక వృత్తాంతంలో ఋషిపత్నులందరూ కూడా కృష్ణుని వద్దకు వచ్చి యజ్ఞ పదార్థములు ఇవ్వడం, అది తీసుకుని ఆయన యజ్ఞము చేస్తున్నామని అహంకరించినటువంటి విప్రులకు బుద్ధి చెప్పడం ఉన్నది. అది కూడా యజ్ఞకర్మని నిరసించినట్లుగా కనిపిస్తుంది. అది కూడా నిరసించడం కాదు. యజ్ఞములకు గమ్యమైన పరమాత్మ ఎవడో ఆయనే వచ్చినప్పుడు నువ్వు అది గమనించకుండా నీ అహంకారం చేత కామసంకల్పములతో కూడి యజ్ఞములకు అంటుకుపోవడం వల్ల ఆయన గుర్తించలేకపోయావు. అవి లేకుండా అర్పణ బుద్ధితో ఉండడం చేత వాళ్ళు పొందారని చెప్పడమే కానీ యజ్ఞాన్ని నిరసించడం కాదు. అందుకే అది ఎక్కడ పొరపాటు పడతామో అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఈ మాటలు చెప్తున్నాడు. యజ్ఞము చెయ్యు, యజ్ఞమును కై కర్మ చెయ్యు అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. ఈ సమన్వయం చేసుకోవాలి. ఇలా మనకి అవతార ప్రయోజనముల్లో అనేకం కనిపిస్తాయి. ఇలాగే యజ్ఞముల్ని నిరసించిన మరొక అవతారం కనిపిస్తుంది. కృష్ణుని తర్వాత వచ్చిన అవతారం ఏది అంటే, కృష్ణుడు ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేని ఒక దుస్థితి కలియుగంలో వచ్చింది. ఇది కొంచెం అవసరమైన విషయం కనుక చెప్తున్నాను. ఒక్కొక్క అవతార ప్రయోజనంలో స్వామి ఎన్ని రకాలు చేస్తాడు. ఎందుకంటే యజ్ఞ స్వరూపం ఇప్పుడు చెప్పబోతున్నాం కనుక దాని గురించి ఈ కాలం మీద ఎన్నెన్ని చర్చలు జరిగాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం.
యజ్ఞమును నిరసించినటువంటి అవతారం బుద్ధావతారం. అయితే బుద్ధుడు యజ్ఞములు నిరసించాడా? ఇది విషయం. ఎందుకంటే నేను ఏది చెప్పినా వ్యక్తులను ఉద్దేశించి చెప్పట్లేదు, సమగ్రమైన ధర్మాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. బుద్ధుడు కూడా భగవద్ అవతారమే, అందులో సందేహం లేదు. బుద్ధ భగవానుడు. ఆయన ఎందుకు అవతరించాడు అంటే కామ సంకల్పములతో కూడి యజ్ఞముల పరమార్థాన్ని కోల్పోయి హింసాప్రధానములైపోయినప్పుడు కేవలం వేదము యొక్క పరమార్థాన్ని తెలియకుండా, ఇప్పటికీ కూడా వేద పరమార్థం తెలియకుండా వేదాభ్యాస జడులై ఎవరైతే ఉంటారో వారిని చూస్తే మనకు యావగింపు కూడా కలుగుతుంది. అలాగని వారిని నిందించడం కాదు, అంత గొప్ప విద్యను పట్టుకుని కూడా అక్కడే ఆగిపోయారే అని బాధ. అదేదో లౌకిక విద్యను పట్టుకుని దేవుళ్ళు ఆడేవారు అలా ఉంటే పర్వాలేదు, కానీ అంత గొప్ప విద్యను పట్టుకుని కూడా అక్కడి నుంచి ప్రొసీడ్ కాలేకపోయారు. అలాంటి స్థితి ఒకటి ఏర్పడి మొత్తం ఈ దేశమంతా కూడా బహురాజన్యం అయిపోయి, బహుపాలకులైపోయి, ఎవడికి వాడే కూర్చొని ఈ స్వార్థపూరితమైన యజ్ఞములు చేసి అందులో హింసని ప్రధానంగా పెట్టి చెయ్యడం చేత, అంటే యజ్ఞములు ఎందుకు హింస లేదా అంటే భారత కాలంలో ఉన్న యజ్ఞములు విశేషములు వేరు. లోకక్షేమం కోసం కొంత హింస అనేటటువంటిది యజ్ఞములు యందు, కొన్ని యజ్ఞములు యందు ఉండేది. అది ఎలాగో అది దోషమా అనడానికి మనకెవరు అర్హతుంది చెప్పండి. ఉదాహరణకు ఒక మందు కనిపెట్టడానికి ఒక సైంటిస్ట్ ల్యాబొరేటరీలో ఎన్ని ఎలకల్ని చంపుతున్నాడు, ఎన్ని కప్పల్ని చంపుతున్నాడు. అయితే ఇవంతా మరి హింస. ఏవో మూగజీవులు అండి, మూగజీవులైనా పాపం వాటిది ప్రాణమేనా, గిలగిల్లాడుతున్నాయే. మరి వాటిని ఎందుకు చంపుతున్నాడు, వాడిది పాపము కాదా అంటే తద్వారా వాడు ఆవిష్కరించిన ఔషధంతో సమస్త జనావళికి ఆరోగ్యం అనే మహాప్రయోజనాన్ని ఇవ్వబోతున్నాడు కనుక దాన్ని సహిస్తున్నాం, ఆమోదిస్తున్నాం, లైసెన్స్ ఇస్తున్నాం. మరి అది హింస కాదా? అలాగే యజ్ఞం అనే ప్రక్రియ ద్వారా అనేక రకములైన ప్రయోజనములు సాధించినప్పుడు ఉపయోగించబడే హింస కాదు అని మనకు భారతంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇలాగా దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. మానవ జీవితం అంతా కూడా లిమిటేషన్స్, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఈ లిమిటేషన్స్ తెలియకపోవడం వల్ల ప్రమాదం వస్తున్నది. దీన్నే సమత్వం యోగం ఉచితే అని అలా కూడా మనం అన్వయించుకోవచ్చు. ఆ బ్యాలెన్స్ ఏమిటో తెలియాలి, అది తెలియకపోవడం వల్ల వచ్చే ప్రమాదములు. అందుకు ఆనాటి కాలంలో యజ్ఞముల యొక్క రీతి కానీ యజ్ఞముల ప్రయోజనము కానీ తెలియకుండా కేవలం దంభాచారంతో కామ సంకల్పంతో హింసాప్రధానమైన చేస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు వీళ్ళకి బోధించి సంస్కరించి బాగు చేసే అవస్థ లేదు కనుక వీటిని ఏకంగా ఖండించవలసిన అవసరమే ఉందని తెలుసుకుని భగవానుడైనటువంటి నారాయణుడు బుద్ధస్వరూపంతో వచ్చి ఆ వ్యవస్థ మీదే పెద్ద ప్రశ్నార్థకంగా నిలబడి అసలైన యజ్ఞం అంతర్యజ్ఞం అని బోధ చేశాడు ఆయన. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటనే ఆయన చెప్పాడు. ఏమిటి? కామరూపం దురాసదం జహి శత్రుం. నీ దుఃఖాలన్నిటికీ మూలం కర్మ, కర్మకు మూలం కామం, దాన్ని జయించు. అదే బుద్ధుడు చెప్పిన అసలు ముఖ్యమైన సారాంశం. అందుకు నువ్వు చేయవలసిన అంతర్యజ్ఞం అనేటువంటిది. సర్వత్రా పరమాత్మను చూడు, ఇంక నీకు హింస ఉండదు. ఇవన్నీ వైదికములే. అందుకే బౌద్ధం అనేటటువంటిది హిందూ మతానికి విరుద్ధం కాదు, వైదికానికి విరుద్ధం కాదు. అవి ఒక సంస్కరణ మతములుగా చెప్పాలి తప్ప వేరు మతములు కావు. అందుకే బౌద్ధము కానీ జైనము కానీ వారి పూర్వ ఆచార్యులు నారాయణ అవతారంగానే చెప్పబడుతున్నారు. జినుడు వర్ధమానుడి వాళ్ళ మతంలో తీసుకుంటే మొదటి తీర్థంకరుడు ఋషభదేవుడే, అది విశేషం. ఋషభుడు నారాయణ అవతారమే. అక్కడే విశేషంగా భాగవతం చెప్తుంది, నువ్వు చెప్పిన ఆ సిద్ధాంతాన్ని తరువాతి వారు అర్థం చేసుకోలేక ఏకంగా యజ్ఞ నిరసనమనే ప్రక్రియలోకి వెళ్ళిపోయి దెబ్బతీశారయ్యా అన్నారు. అందుకే మహాత్ముడు చెప్పినటువంటి విషయం వేరు, అనుసరించే వాళ్ళు తమ బుద్ధులతో మలచి ముక్కలై సంప్రదాయాలు ఏర్పరచుకుని ఆయన హృదయాన్నే మరపింపజేసి వెళ్ళిపోయారు. అందుకు బుద్ధ భగవానుడు చెప్పినటువంటి ఆ అంతరార్థం ఏదైతే ఉన్నదో అది ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వాన్నే, లక్ష్యాన్నే ఆయన బోధించాడు. కేవలం ఈ భౌతికమైన దృష్టిని, కామసంకల్ప దృష్టిని విడిచిపెట్టాలి. అదే కృష్ణ హృదయం కూడా. కానీ కృష్ణ హృదయం మరుగున పడిపోయి కర్మలంపటులై అందరూ తిరుగుతుంటే బుద్ధ భగవానుడు అవతరించి మళ్ళీ తన హృదయాన్ని ఇలా ఆవిష్కరించి తాను పొందిన ఆ దివ్యానుభూతిని కొంత మౌనంతోనూ కొంత బోధతోనూ చెప్పారు తప్ప ఆయన ఏ గ్రంథాన్ని రచించలేదు, ఏ మతాన్ని స్థాపించలేదు. బుద్ధుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన్ని ఆధారం చేసుకుని
వేదమతం పట్ల ద్వేషాన్ని పెంచుకుని తర్వాతి వారు మతం తయారు చేసుకున్నారు తప్ప బుద్ధుడు మతం తయారు చేసుకోలేదు. ఈ అవగాహనలు మనకు ఉండాలి. అందుకు బౌద్ధం లేదు, బుద్ధుడు నాడు. బుద్ధుడు చెప్పినది సనాతన ధర్మ హృదయం. తర్వాత వాళ్ళ మళ్ళీ వేదాన్ని ఆధారం చేసుకుని అథర్వ వేదంతో అభివృద్ధి చెందిన తంత్రశాస్త్ర గ్రంథాల నుంచి తాంత్రిక ప్రక్రియల్ని తీసుకుని ఒక శాఖ తయారై మరి ఒక శాఖ మరి ఒక విధంగా అయ్యి అనేక శాఖలుగా వెళ్ళి క్రమంగా బుద్ధుని యొక్క చెప్పినటువంటి ఆత్మవిద్యకి అర్థం చేసుకోలేపారు. అటు తర్వాత అది క్రమక్రమంగా యజ్ఞ నిరసన అయి వేదముల్ని అవమానించడం, వైదిక కర్మల్ని నిందించడం, కర్మభ్రష్టత్వం వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు తాత్వికమైనటువంటి బుద్ధుడు ఇచ్చిన ఒక అపూర్వమైన ఆవిష్కరణ ఉంది. అహింసా పరమోధర్మ మొదలైనవన్నీ కూడాను సర్వం ఈశ్వరమయం అయినప్పుడు హింసించరాదు అనేటువంటి విషయమే చెప్తున్నది. అది మనకి మహాభారతం, వేదాంతం అనేక చర్చల్లో తేల్చే. అప్పటికే బుద్ధావతారాత్ పూర్వమే కృష్ణ పరమాత్మ గీతలో కూడా స్పష్టం చేశారు కలియుగంలో ఇలాంటి బుద్ధులు వస్తాయని. అయితే బుద్ధుడు మళ్ళీ ఆ హృదయాన్నే చెప్తే ఆయన అర్థం చేసుకోలేక క్రమంగా వేదమత ద్వేషులు ఎప్పుడైతే తయారయ్యారో బుద్ధుడిని సానుభూతిగా అర్థం చేసుకున్న మరో మహానుభావుడు వచ్చాడు. ఆయనే శంకర భగవత్పాదుల వారు. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. బౌద్ధాన్ని శంకరులు ఖండించారు అని చాలామంది భ్రమపడతారు. కానీ ఆయన బుద్ధుని హృదయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని అప్పుడు ఎవరైతే ఈ వైదిక కర్మల్ని నిరసిస్తున్నారో వాళ్ళని ఎదుర్కొని వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదాలను అధ్యయనం చేయాలి, వైదికమైన కర్మలు చేసి తేనే సస్య విధీయతాం, అది ఈశ్వరార్పణ బుద్ధితో చేసి క్రమంగా కర్మలంపటాల నుంచి దూరమై ఆత్మస్థితిని అందుకో అని కర్మ యొక్క ప్రయోజనాన్ని చెప్పి దానికున్న కామసంకల్ప దుష్ట లక్షణాలను దూరం చేసి ఆ మహాప్రయోజనమైన సర్వవ్యాపక పరతత్వాన్ని ప్రతిపాదించారు శంకరుల వారు. అందుకే పాపం శంకరులకి ప్రచ్ఛన్న బౌద్ధులను ముద్ర కూడా వేశారు, సరిగ్గా అర్థం చేసుకోలేక. అన్నా పర్వాలేదు శంకరులు ప్రచ్ఛన్న బౌద్ధులని, ఎందుకంటే బుద్ధుని హృదయం కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అదే తత్వాన్ని ప్రతిపాదించాడు. యోగి ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట, ఒకటే అర్థం చేసుకున్న వాడిదే వాడి యొక్క బుద్ధి బట్టి వచ్చే లోపాలు. అందుకే బుద్ధ భగవానుడు సాక్షాత్ నారాయణ స్వరూపంగా మన సంస్కృతి ఆయన స్వీకరించింది. ఎందుకంటే మన సంస్కృతికి భిన్నమైన మాట ఆయన చెప్పలేదు గనక. అందుకే బౌద్ధాన్ని మతాన్ని మనం స్వీకరించకపోయినా బుద్ధుడు హృదయాన్ని బుద్ధుణ్ణి మాత్రం మనం స్వీకరించాం. అయితే బౌద్ధమతంగా ఏదైతే ప్రవర్తిల్లి ఉన్నదో దానిలోని మళ్ళీ మన సంస్కృతి యొక్క శాఖలే మిగిల్చుకున్నారు కనుక దాన్ని కూడా విరుద్ధంగా చూడవలసిన అవసరం లేదని మరొక మాట. కేవలం రెండిటి మధ్య ఉన్నటువంటి ద్వేషభావాన్ని వదిలిపెట్టాలి. ఇది బౌద్ధం గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగించడానికే చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విషయాంతరం అనుకోవద్దు, యజ్ఞముల గురించి చెప్పబోతున్నాం కనుక. యజ్ఞముల గురించి ఇంత చర్చ జరిగింది. బుద్ధుడు ఇచ్చినటువంటి ఆ ఆలోచన హైందవ మతం మీద ఎంత ఇంపాక్ట్ చేసి చూపించిందనేది ఆశ్చర్యకరమైన పరిమాణం. ఎందుకంటే మనం మన చరిత్రను స్టడీ చేయం, మన ఫిలాసఫీ తీసుకున్నటువంటి ఎవాల్యూషన్ని మనం పరిశీలించాం. కేవలం ఒక ఉదాసీనంగా ఒక మందవలే పోతూ ఉన్నాం. అందుకు ఒక్కసారి నిలబెట్టి నీ యొక్క హైందవ తత్వం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని పరిణమించిందో తెలుసుకో అని చెప్పడానికి వివరణ అంతా చెప్పడం జరిగింది. జిజ్ఞాసులైన వాళ్ళకి తాత్వికమైన అవగాహన కలగడానికి ఇంత చెప్తున్నాం. ఎవల్యూషన్ ఇదంతా కూడా అనేక రకములైన అపార్థాల నుంచి సత్యాన్ని ఆవిష్కరించడానికి మహాత్ములు ఎంత తపస్సు చేశారో, తపన పడ్డారో మనం గమనించాలి. అందుకు ప్రతిదానికి మనకి వేదాంత విద్యను కొలబద్దగా తీసుకుని ఒక్కొక్క మహాత్ముని వద్దను పరిశీలించుతూ వస్తూ ఉంటే వారు దీనిలోది ఏది ఆమోదించారో అది వారి నుంచి మనం గ్రహించినట్లయితే బుద్ధ భగవాను యొక్క లక్షణం మనకు తెలుస్తున్నది. ఆ మహాత్ముడు చెప్పినది అది వరకు కృష్ణుడు చెప్పినదే హృదయరీత్యా, కానీ ఆయన్ని ఈయన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు తర్వాత వారు. అందుకు ఆ రెండింటినీ సమన్వయించడానికై సమన్వయ మత ప్రతిష్టాపకులైనటువంటి శంకర భగవత్పాదులు వచ్చి ఆ సమన్వయాన్ని ప్రతిష్ఠ చేశారు. అందుకు గురు పరంపరలో మనం ఈ రోజున అందరినీ తలంచుకునే భాగ్యం ఆయన ఇస్తున్నాడు. ఇన్ని విశేషములు క్లుప్తంగా చెప్పాం. ఆలోచనా పరులకు కావలసినవి చక్కగా గ్రహించవచ్చు మనకి.
అందుకే మన సంస్కృతిలో ఆయన్ని అవతారంగా గ్రహించుతున్నాం. ఇది బుద్ధ భగవాన్ యొక్క హృదయమే. అందుకు యజ్ఞము ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి వాటిని చెప్తున్నారు. బుద్ధ భగవాన్ యొక్క ప్రభావం చేత వాడు తర్వాత వచ్చినటువంటి వైదిక మార్గములన్నీ కూడా క్రమంగా హింసని ఈషణ్మాత్రం కూడా లేని పరిస్థితికి ఎదగగలిగాయి. అందరూ కూడా అంతర్యజ్ఞములు అనే దానివైపు దృష్టి సాగించారు. అంతర్యజ్ఞము అని అంటే పశుత్వాన్ని బలి ఇవ్వడం అగ్నిలో. ఇది విశేషం. పశుత్వాన్ని బలి ఇవ్వడమే యజ్ఞం కదా. యజ్ఞ పశువుని కట్టి యూపస్తంభానికి బలి ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? తాత్వికం ఇందులో ఉంది. ఇది మనం అన్వయించేది కాదు, వేదంలో ఉన్నది విషయం ఇదంతా. పశుత్వం ఎన్ని రకాలుగా ఉన్నది. ఈ పశుత్వం అనేది అజం, అది విశేషం. అజం అంటే మాయా అని. దీని పుట్టుకు నువ్వు చెప్పలేవు. అందుకు ఇది పుట్టుకులేనటువంటి జీవభావం అనేది అవుతుందో మాయాభావము, దీనిని ఈ జీవభావాన్ని నువ్వు ఆహుతి చేయాలి. దేని యందు? జ్ఞానాగ్ని యందు. అది చెయ్యడానికి దాని ముందు స్థిరంగా కట్టు, లేకపోతే అటు ఇటు అది పరిగెత్తిస్తుంది నిన్ను. అందుకు యూపస్తంభమునందు బంధింపజేయుట. ఆ స్థైర్యమును అవలంబించి యోగాన్ని గ్రహించి దాన్ని తన యొక్క ఈశ్వరార్పణ బుద్ధితో ఆ జీవభావాన్ని వదిలిపెట్టుట అనేటువంటిది అసలు ప్రయోజనం అని బ్రహ్మయజ్ఞము అని ఇక్కడ అది చెప్పబడుతున్నది. ఆ స్థితికి, ఈ స్థితి నుండి ఆ స్థితికి ఎదగడానికై చెప్పబడేటువంటిది. అందుకు ఈ సమన్వయం అనేది మనం చక్కగా గ్రహించితే యజ్ఞముల యొక్క పరమ ప్రయోజనం అది అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ భారతీయ వేద సంస్కృతి యందు చెప్పబడ్డ సమస్త యజ్ఞములను ఒక్కతోటి తీసుకొస్తున్నాడు. లేకపోతే ఇది యజ్ఞం అది యజ్ఞం అన్నిటికీ పేరు పెట్టేస్తూ ఉంటాం మనం. వాడు ఒక పని యజ్ఞంలా చేశాడండి అంటాం మనం. యజ్ఞం చేసినంత పని అయిందండి అని ఇప్పటికీ అంటూ ఉంటారు. యజ్ఞం చేసినంత పని అయిందంటే ఒళ్ళు హోనమైపోయిందని కాదు. యజ్ఞం చేసినంత పని అయింది అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ అయ్యింది అని అర్థంతో అక్కడ చెప్పబడుతున్నది. అది యజ్ఞం చేసినంత పని అంటే. అంతేగాని తెగ ఒళ్ళంతా హోనమైపోవడం, బస్తాలు మూసినంత పని అయింది అనాలి తప్ప యజ్ఞం చేసినంత పని అనకూడదు. అది యజ్ఞం చేసినంత పని అంటే అంత దివ్యమైన పరమార్థం ఉన్నది. అందుకు యజ్ఞములు ఎన్ని అన్నప్పుడు ఏది పెడితే అది యజ్ఞం కింద అనకుండా చాలా జాగ్రత్తగా కృష్ణ పరమాత్మ మొత్తం భారతీయ సంస్కృతిలోని యజ్ఞములన్నీ ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎందుకు ఇన్ని నేను వివరణలు చెప్తున్నానంటే ఇప్పుడు హిందూ మతంలో నానా అవకతవకలు ఏర్పడుతున్నాయి. పైనుంచి వచ్చిన వదిలేద్దాం, లోపల ఎన్నో పుడుతున్నాయి. కొత్త కొత్త మతాలు వస్తున్నాయి. ఆ మతాలు వస్తే పర్వాలేదు. అన్ని మతాల వాళ్ళకి పరమ ఉద్దేశం ఏంటంటే వీడిని మార్చడమే. ఎవరిని? హిందువుని. మిగిలిన వాళ్ళు జోరుగా ఎవడు వెళ్ళాడు. పూజలొద్దు, పునస్కారాలొద్దు అని ఇందులో పుట్టిన శాఖల వాళ్ళు ఇందులో వాళ్ళ దగ్గరికి చెప్తారు. ఏం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమాజులొద్దు, చర్చికి వెళ్ళొద్దు అని చెప్పండి, తాళ తీసేస్తారు. వీడొక్కడే పాపం వింటాడు, చేసేస్తాడు కూడా. అందుకు ఇక్కడ పుట్టి ఇక్కడికే వాడు వస్తాడు. ఇంట్లో తీసేయి పాఠాలంటాడు వాడు. శ్వాస, గాలి మీదే దృష్టించు, దేవుళ్ళొద్దు, అక్కడికి వెళ్ళకి ఇక్కడికి వెళ్ళకంటాడు. ఇదేదో బాగుంది అనుకుంటాడు, వీడు వదిలేస్తాడు. అదేం కొత్తదా, వాడు తెచ్చుకొచ్చాడా? అది మళ్ళీ ఇక్కడిదే. ఇక్కడ దానిలో ఒక్కటి తీసుకుని మిగిలిన వదిలేస్తున్నాడు వాడు. వదలడం ఇంకా తిట్టాడు, అది మరీ తప్పది. వాడికేదో మజ్జిగ తాగితే ఎలర్జీ వచ్చింది, అది వాడి శరీరపు దౌర్భాగ్యం. అంతేగాని మజ్జిగే వద్దు అని నినాదాలు చేస్తూ మజ్జిగని ఎందుకు తినకూడదు పుస్తకాలు రాస్తూ ఎందుకండి? వాడి దౌర్భాగ్యం కొద్దీ మజ్జిగ తినే యోగం లేదు. ఇది పరిస్థితి. వాడి బాడీ ఎలర్జీ అది. దానికోసం ప్రపంచం మీద పడ్డం ఎందుకు? వాడికి అది అర్థం కాలేదు. అదొక విశేషం. నువ్వు నీ గాలి విద్యలో నువ్వు ఎంత ఉద్దండువో ఆ పూజా విద్యలో మరో ఉద్దండు ఉన్నాడు. వాడి సైన్స్ నీకు తెలియదు. అందుకు తెలియనప్పుడు నీ సైన్స్ నువ్వు చెప్పూరుకో, అది వద్దని చెప్పడానికి నువ్వెవడవి? అది చెప్పగలిగేవాడు వస్తే నిన్నొద్దంటాడు వాడు. ఎందుకు? వాడికి తెలియదు కనుక ఏ నూతిలో మండుకానికి ఆ నూతి విజ్ఞానం ఉంటుంది, సందేహం లేదు. కానీ మరో నూతిలో నీళ్లు లేవని ఈ నూతిలో కూర్చుని నువ్వు మాట్లాడుతూ ఆ నూతి గురించి నీకేం తెలుసు? ఏ నూతిలో కప్పల్ని ఆ నూతుల్లో బతకనివ్వండి కనీసం. అన్ని నూతుల్లో జలం ఒకటే, దాని ప్రయోజనం ఒకటే. జ్ఞానం మాత్రం మనం కలిగి ఉంటే చాలా, అదే సమన్వయం. ఈ ప్రక్రియలు తెలిస్తే ఇవెందుకు ఇన్ని వివరణలు మీకు చెప్తున్నానంటే నాకు అన్ని తెలుసని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ అసలు భారతీయ సనాతన ధర్మ ప్రకారంగా యజ్ఞములు ఎన్ని రకములు ఉన్నాయి, మనం మాట్లాడుతూ ఇప్పుడు ఏవైతే సాధనలన్నీ చెప్తున్నాయో అవన్నీ కూడా వేదమూలములు. అంటే మనందరిది ఒకటే మతం, వేద మతం
అది ప్రస్తావించదలుచుకున్నాం. ఆ వేదముల నుంచి వచ్చినటువంటి విషయములు ఇవి. ఇది మనకు తెలియక, మన ధర్మానికి పేరేమిటో తెలియక మనది వేదమతం, దీనికి సనాతన మతం, ఇది హిందూ మతం. ఇప్పుడు ఆ పేరుతో వ్యవహరింపబడుతున్నది కనుక ఆ పేరుతోనే పిలవాలి, కాదనడానికి లేదు. మనం అసలు ఈ దేశానికి భారతదేశం అని పేరు, విదేశాలకు వెళ్ళాక నీది ఇండియా అంటే కాదు భారతదేశం అంటావా? కాదయ్యా, వాడు ఇండియా అని భారతదేశాన్ని అంటున్నాడు కనుక అవునండి ఇండియా అని అంటాం. అందుకే సనాతన ధర్మానికి హిందూ అని ఎవడి పేరు పెట్టినా అది నిన్నే అంటున్నాడు కనుక నువ్వు హిందూని ఒప్పుకో. అందుకు హిందూ మతం మనది, సనాతన ధర్మ మతం మనది. దీనికి ఏదయ్యా గ్రంథం అంటే వేదమే గ్రంథం. ఏదైనా మనకు అది మూలం. వేదోఖిల ధర్మ మూలం. నువ్వు విశిష్టాద్వైతివైనా, నువ్వు ద్వైతివైనా, నువ్వు అద్వైతివైనా, మూడు అయినవాడు సిద్ధాంతాలు మాట్లాడ్డా అనుకోండి, అనుష్ఠానపరుడు, ఆ పేర్లు తెలుసు కనుక వాదించుకుంటూ ఉంటాం మొత్తానికి. సరే, ఏది పెట్టుకున్నా మూడింటికి మూలం మళ్ళీ వేదమే. వాడు దాన్ని ఒప్పుకుంటాడు. ఈ విష్ణువైనా, ఆ శివుడైనా, అమ్మవారైనా వేదం నుంచి వచ్చిన వాళ్ళే కనుక మనకు మూలమేది వేదం. ఆ తల్లిని మర్చిపోవద్దండి. మనం ఆ తల్లికి చెందిన వాళ్ళం. అదొక్కటి మీరు తెలుసుకుంటేనా ఈ గొడవలేవి మనకుండవు. అందుకు ఆ మూలం వైపు కృష్ణుడు తీసుకెళ్తున్నాడు మనల్ని. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. నేను కృష్ణ హృదయాన్ని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలు బాగా అర్థం కావడానికై నేను ఇంత వివరణ ఇచ్చాను తప్ప విషయాంతరంగా ఎక్కడికో వెళ్ళిపోవడానికి నేను చెప్పట్లేదు. పూర్వాపర సంబంధం కల్పించడానికి, వేదమతం మీద దాడి చేసిన సిద్ధాంతాలను ఏమనుకుంటున్నామో వాటిని సానుభూతిగా అర్థం చేసుకోవడానికై జాగ్రత్తగా వెళుతున్నాం. అందుకే ఎక్కడా కూడా శంకర భగవత్పాదుల వారు బుద్ధుణ్ణి, బౌద్ధాన్ని నిందించినట్లు కానీ ఖండించినట్లు కానీ గ్రంథములు ఎందుకు కనిపించదు మీకు? ఆయన గ్రంథముల్లో కనిపించదు అని తత్తత్వమే ప్రతిష్టాపన చేశారు. అయితే తదనంతరం వచ్చినటువంటి వారు ఈ వైదికంపై ఏ విమర్శలు చేశారో ఆ విమర్శల్ని కుమారుల భట్టు మొదలైనటువంటి వారు ఖండన చేశారు, శంకరుల శిష్యులు. అంత మేరకు మాత్రం తెలుసుకుంటే చాలు. మనం మిగిలినవి చారిత్రక వివరాలు. ఈ విషయం ప్రస్తావించి ఇప్పుడు యజ్ఞముల గురించి చెప్తే, దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఇప్పుడు మనం బ్రహ్మార్పణం, బ్రహ్మహవి అని చెప్పుకున్నటువంటి ఏ శ్లోకం ఉన్నదో దాన్ని 25వ శ్లోకంలో 2వ వాక్యంలో చెప్తున్నారు. మళ్ళీ దానికి ముందు వాక్యంలో దైవమేవ అపరే యజ్ఞే యోగిన పర్యుపాసతే. కర్మయందు ఉన్నటువంటి వారు దైవ యజ్ఞములు చేస్తారు అన్నాడు. దానిని దాటినటువంటి వారు బ్రహ్మాగ్నే వాపరే యజ్ఞం. ఆ బ్రహ్మభావన ఎందే సమస్త కర్మలు సమర్పణం చేస్తూ ఉన్నారు కనుక వారు ఆ యజ్ఞం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దేవతలను ఉద్దేశించి చేస్తున్నారని మరి ఇక్కడ లిస్టు చెప్తున్నారు కనుక ముందు చెప్పిన దాన్ని 2వ దానిలోకి తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి క్రమంగా యజ్ఞముల లిస్టు. మొదటిది దేవయజ్ఞం, 2వది బ్రహ్మయజ్ఞం, 3వది శ్రోతాదీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. ఇది సంయమ యజ్ఞం. వీటి వివరణ తర్వాత చెప్తాను. ముందు యజ్ఞముల పేర్లు చెప్పడానికి. శబ్దాదీన్ విషయాన్నన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. దీనికి పేరు విషయయజ్ఞం అనేటువంటిది. సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. జ్ఞానయజ్ఞములని ప్రస్తావించారు. ఇందులో యోగము చెప్పబడుతున్నది, అంటే ప్రాణాయామాది ప్రక్రియలు చెప్పబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చేసే పూజలు పునస్కారాలు చెప్పబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన అనేటువంటి విషయం చెప్పబడుతున్నది. తపోయజ్ఞములు చెప్పబడుతున్నాయి. ధ్యానాదులన్నీ తపోయజ్ఞం కిందకు వస్తాయి. అంటే ఏవేవైతే ఇప్పుడు సాధనాపథములన్నీ ఉన్నాయో వీటన్నిటిని ఒక యజ్ఞములు అనేటువంటి దీనిలోకి తీసుకువచ్చి దీనంతటికి మూలమేది అనగానే కృష్ణ పరమాత్మ ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే అన్నాడు. ఇవన్నీ కూడా వేదములను ఆధారం చేసుకొచ్చినటువంటి యజ్ఞములు సుమా. ఈ యజ్ఞముల కోసమై కర్మ చేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్మానుష్ఠాన పరుడే అయితే పవిత్రుడై తరిస్తాడు క్రమంగా. జ్ఞాని అయిన వాడి అయితే ఈ యజ్ఞములని చేయవలసి వచ్చినప్పుడు ఈ యజ్ఞస్వరూపుడైన నారాయణకు అర్పణంగా ఆచరిస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి వచ్చారు. అందుకు ఈ ఒక్క యజ్ఞమునికి సంబంధించిన శ్లోకములన్నీ కూడా అచ్చమైన భారతీయ హైందవ సంస్కృతి యొక్క స్వరూపాన్ని చెప్తున్నాయి. అందుకు ఈ శ్లోకములు చాలా ముఖ్యం మనకి. ఇవే మనం ఈ రోజుల్లో అనుష్ఠానం కింద అనుసరిస్తూ ఉన్నవి. వాటన్నిటిని ఒక్క చోటకి తీసుకొచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ.
అందుకే ఈ సమన్వయం వల్లనే శ్రీకృష్ణ వారు జగద్గురువులు అయ్యారు. ఆ మార్గంలోనే వ్యాసుడు వెళ్ళాడు, ఆ మార్గంలోనే శంకరులు వెళ్ళారు. అందుకు వేటిని విడివిడిగా చూడకుండా వీటన్నిటికీ వేదము అనేటటువంటి దానితో ఉన్న మూల బంధాన్ని చూపించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. వీటి యొక్క వివరణ ఏదో యజ్ఞములు మన జీవితానికి సాధనకి చాలా అవసరమైనవన్నీ మొత్తం ఇందులో గుదిగుర్చి చూపించేశాడు. ఇది జ్ఞానయోగంలో ఇవన్నీ ఎందుకు పెట్టాడు? మళ్ళీ ఇవన్నీ కర్మకు సంబంధించినవి కదా. జ్ఞానయోగంలో ఎందుకు పెట్టాడంటే ఇవన్నీ నిన్ను జ్ఞానంలోకి తీసుకువెళ్ళాలి, అది లక్ష్యమయ్యా అని చెప్పడం కోసం ఇక్కడ పెట్టాడు. ఇన్ని ఉద్దేశాలతో ఈ శ్లోకములు చాలా ముఖ్యమైనవి, మన సాధనకి ముఖ్యమైనవి గనక ఆ వేద ధర్మానికి ఎన్నెన్ని విఘాతములు మధ్యలో వచ్చాయో వాటిని సానుభూతితో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఇన్ని వివరణలు చెప్పడం జరిగింది. విషయాంతరములు కాదు, అన్నిటికీ మించి కృష్ణ సంకల్పం చేత ఈనాడు వ్యాస పూర్ణిమ నాడు ఆ వ్యాసదేవుని అనుగ్రహం వల్ల లభించిన మొత్తం వైదిక సంస్కృతి యొక్క స్వరూపం ఏంటో చెప్పుకున్నాం. అందుకు వైదిక మతం అంటే భారతీయుల మతం. భారతీయులందరూ వైదికులే, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మధ్య ఒకసారి ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఒక ఆయన షణ్ముఖ శర్మ ఎప్పుడు వైదిక మతం అంటాడు, ఎప్పుడు నియోగ మతం అండేమిటి అన్నాడు ఒక ఆయన. ఇది వచ్చింది ప్రారంభం మనకి. వైదిక నియోగం కాదు అక్కడ, వైదికం. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు వైదికుడే, బాగా గుర్తుపెట్టుకోండి. వేద ధర్మాన్ని అనుసరించే వాళ్ళమే మనం అందరం కూడా. అందుకు చాతుర్వర్ణీయ వ్యవస్థలో ఉన్న అందరూ కూడా వైదికులమే. అదే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. అందుకు మన సాధనలన్నీ అక్కడి నుంచి వచ్చినవే. ఇది తెలుసుకుని మన సాధనలు మనం చేసుకుంటూ ఈ సాధనలు కూడా నారాయణుడే అని, సాధనలకు ప్రయత్నపూర్వకమైన ఆ శక్తినిచ్చేవాడు ఆయనే అని, ఫలము కూడా శ్రీకృష్ణుడే అని, సర్వ గురువందనము కూడా ఆ శ్రీకృష్ణ గురు చరణాలకు సమర్పణ చేసుకుంటూ గీతాస్వరూపుడైన మీ అందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. భగవన్మయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ కామ సంకల్పములు అనేటువంటి 2 కోరలు పీకివేస్తే కర్మ అనే సర్పము యొక్క కాటు మనకు ఉండదు అని దాని యొక్క ఆంతర్యాన్ని తెలుసుకున్నాం. క్రమంగా జ్ఞాని యొక్క పరిస్థితిని వివరించి యజ్ఞయాచరిత కర్మ సమగ్రం ప్రవిలీయతే అనే వాక్యంతో నిన్న ముగించుకుని యజ్ఞస్వరూపముల గురించి ప్రస్తావించుకున్నాం. యజ్ఞాయ ఆచరితం కర్మ సమగ్రం ప్రవిలీయతే. అగ్రము అంటే ఫలము అని అర్థం, సమగ్రము అంటే ఫలసహితంగా లీనమవుతున్నది అని అర్థం. యోగి అయినటువంటి వాడు ఈశ్వరార్పణ బుద్ధితో నిస్సంగుడై కర్మ ఆచరించుతూ ఉన్న కారణం చేత అది యజ్ఞార్థమే చేస్తున్న కారణం. ఇక్కడ యజ్ఞార్థం అంటే ఈశ్వరార్పణ బుద్ధి అనే తీసుకోవాలి. యజ్ఞం అనే కర్మ అనే అర్థం తీసుకోరాదు. ఇక్కడ యజ్ఞాయ అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా అని అర్థం అన్నమాట. తద్వారా ఏమవుతుంది? కర్మ సమగ్రం ప్రవిలీయతే. అగ్రము అనగా ఫలము, సమగ్రము అంటే ఫలసహితంగా లీనమైపోతుంది. ఎప్పుడైతే ఫలం కూడా ఈశ్వరుని యందు లయమైపోయినదో ఇంకా ఫలం మిగలలేదు కానీ వాడికి జన్మాంతరముల బాధలు బంధనములు అంతకంటే లేవు అనే విషయాన్ని చెప్పి యజ్ఞము యొక్క స్వరూపం అంటే యజ్ఞములు అనేది లోకంలో చాలామంది యజ్ఞములు చేసేవారు ఉన్నారు కదా. ఈ యజ్ఞము ఆయన చేసే యజ్ఞము ఒక్కటైనా అంటే జ్ఞాని యొక్క యజ్ఞము స్వరూపాన్ని బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అనే శ్లోకంలో చెప్పుకున్నాం. ఇది జ్ఞాని చేసే యజ్ఞం. ఈ యజ్ఞాన్ని జ్ఞాని స్థాయిలో అర్థం చెప్పుకున్నప్పుడు మాత్రం సర్వం బ్రహ్మమయం. అయితే జ్ఞాని అనుకున్నదా అనుభవానుకున్నదా అంటే అనుభవానికి ఉన్నటువంటిది జ్ఞానికి అది అవస్థ. కానీ మనకేం చెప్పారంటే పెద్దవాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు దీన్ని అనుకోమన్నారు. జ్ఞానికి ఏది అనుభవమో సాధకుడికి ఏది అనుకోవడము. వీడు ముందు అనుకుంటూ ఉంటే భావన చేస్తూ ఉంటే స్థితికి వెళ్ళిన తర్వాత అనుభవంలోకి వెళ్తాడు. అంటే భావం ద్వారా అనుభవం అనేది సిద్ధమవుతున్నది. అందుకే మనం ఏ కర్మ చేసినా దీనికి సంబంధించిన మంత్రములే అందులో కూడా ఉన్నాయి. కానీ కర్మని మనం కేవల ఫలాకాంక్షతో చూడడం వల్ల అక్కడ చెప్పబడే క్రియలో ధ్వనించే తత్వాన్ని మనం గుర్తించడం లేదు. అది విశేషం. అది గుర్తించినట్లయితే మన కర్మ కూడా నిజమైన యజ్ఞం అవుతుంది. యజ్ఞానికి 2 అర్థములు. ఒకటి కర్మ అని, రెండవది
ఈశ్వరార్పణం అనేటువంటి అర్థం. జ్ఞాని యొక్క స్థితిని చెప్తున్నాడు. సర్వము ఈశ్వరమయము లేదా ఆత్మచైతన్యమయము అనే స్థితిలో ఉన్నటువంటి వాడిది. అలాగే పరాకోటికి చెందిన భక్తుడు ఈ జ్ఞాని ఇద్దరు ఒక్కటే, బాగా తెలుసుకోవాలి. అందుకే జ్ఞాని యొక్క లక్షణాలు ఏవైతే ఇక్కడ చెప్పబడుతున్నాయో, జ్ఞానయోగము అని ఇక్కడ చెప్తూ ఏవైతే ఉన్నాయో ఇదే సరిగ్గా భక్తి యోగం దగ్గరికి వస్తాయి. అయితే భక్తి యోగం వచ్చినప్పుడు చెప్పచ్చు కదండి, ఇప్పుడే ఎందుకు తొందరపడి చెప్పడం అనవచ్చు మీరు. కానీ భక్తి యోగం వేరు, జ్ఞానయోగం వేరు కాదు అని చెప్పడానికి. అక్కడ భగవానుడు చెప్పిన భక్తి యోగం సాధనకు సంబంధించిన భక్తి గురించి చెప్పట్లేదు, సిద్ధికి సంబంధించిన భక్తి యోగం చెప్తున్నాడు. తత్స్థితికి చేరినటువంటి వాడు కూడా ఇదే లక్షణములు అక్కడ ఉంటాయి. అతనికి సర్వం ఈశ్వరార్పణమయం, ఈశ్వరమయం కనిపిస్తుంది కనుక చివరికి తాననేది కూడా లేని స్థితిలో ఉంటాడు. అటువంటి భక్తుడికి ఎవరైనా ఉదాహరణ చెప్పండి అంటే ప్రహ్లాదుడి వారినే చెప్పుకున్నాం. ప్రహ్లాదుడు ఈ జ్ఞానంతో కూడిన భక్తుడు, అది విశేషం. అందుకు అది ఇక్కడ గుర్తు చేయడానికే నిన్న మనం ఆత్మాత్మం గిరిజామతి జపోజల్పశల్పం వంటి శ్లోకములు కూడా చెప్పుకుని తద్వారా మనకు జ్ఞానం అర్థమయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈశ్వరుడు అని చూపించేటప్పుడు మనస్సు వెంటనే అర్థం చేసుకోగలదు. అంతేగాని అది నీ ఆత్మయే అంటే వెంటనే మనం అర్థం చేసుకోలేక ఈ చెప్పిన విషయం మీదే సంశయానికి వెళ్తాం. నీ ఆత్మయే సర్వమయ్యా, నీ ఆత్మయే ఈశ్వరుడు అంటే అది మనకు అహంకారంలా అనిపిస్తుంది. నా ఆత్మయే ఈశ్వరుడు అంటే నేనే ఈశ్వరుడా, నేనే ఈశ్వరుడు అని ఒకడు ఉన్నాడే అన్నవాడు హిరణ్యకశిపుడు ఆ మాటే అన్నాడు. మరి వాడు పెద్ద అద్వైత. ముందా నేనుని ఎలిమినేట్ చేయాలి. నేను అనే దేహస్పృహ ఉన్నంత కాలం కూడాను మనం పెద్ద మాట్లాడరాదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను అనే దేహస్పృహ ఉన్నంత కాలం కూడా బ్రహ్మమే సర్వము, బ్రహ్మమే సర్వము అని మాట్లాడితే పొరపాట్లు వస్తాయి. అవేంటో కూడా తర్వాత చెప్పుకుందాము. ఇది జ్ఞాని యొక్క స్థితి అని చెప్తున్నాడు. అందుకు మనకు మనమే జ్ఞానులమని భ్రమించి ఈ స్థితి కోసం ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నట్లుగా వెళ్ళరాదు. ఇది అతడి యొక్క స్థితి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి. ఇది మనం భావంలో ఎలా తీసుకోవాలి అంటే శ్రాద్ధ కర్మల్లో చెప్పే మంత్రముల్లో కూడా అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ అని మంత్రములు మనకి శ్రాద్ధ కర్మల్లో కూడా చెప్పబడుతున్నది. అక్కడ ఏం చెప్తున్నాడు? అన్నంచ బ్రహ్మ. అన్నమనగా అక్కడ యజ్ఞమునకి వినియోగింపబడు పదార్థము అయినది. అది చేసే కర్మ చేసే అహంచ బ్రహ్మ. ఏ భోక్తకి నేను సమర్పిస్తున్నాను భోక్తాచ బ్రహ్మ అని అక్కడ కూడా ఇదే ధ్వని మన నిత్యకర్మల యందు కూడా. అంటే తెలిసి కర్మ కానీ చేస్తే, యజ్ఞాన్ని చేస్తే అది కూడా క్రమంగా నిన్ను తీసుకువెళుతుందయ్యా ఎటు? జ్ఞానము వైపు. అందుకు యజ్ఞముల్ని నిరసించడం కూడదు, దాని పరమార్థాన్ని తెలుసుకోవాలి అనే విషయంలో నిన్న మనం అన్ని రకములైనటువంటి వాదాలు ప్రస్తావించాం. ఆ వాద ప్రస్తావన చేసినప్పుడు బుద్ధ భగవాను గురించి కూడా చెప్పాం. ఎందుకంటే యజ్ఞం అనే దాని మీద మన యొక్క ఇంతకాలంలో ఎవరెవరు ఏ విధమైన డిస్కషన్ చేశారు అనేది చెప్తూ కృష్ణ పరమాత్మ భాగవతంలో చెప్పినటువంటి యజ్ఞ నిరసనము, అలాగే బుద్ధ భగవానుడు చేసే యజ్ఞ నిరసనము అనే సిద్ధాంతం మీద మాట్లాడమే తప్ప ఆత్మచైతన్యవాదమా శూన్యవాదమా వాటి మీద నేను మాట్లాడలేదు. నిన్న కేవలం యజ్ఞము అన్న దాని గురించి వీరభిప్రాయం ఏంటి వారభిప్రాయం ఏంటి అని ప్రస్తావిస్తూ అంతరార్థం మాత్రం ఇద్దరిది ఒక్కటే. హింసా ప్రధానమై కామసంకల్ప సహితమై స్వార్థపూరితమైన యజ్ఞకర్మని నిరసించడమే అసలు విషయం. ఇది గ్రహించక ఇప్పుడు ఎవరు ఇష్టానుసారంగా పనులు చేస్తూ దేవతా పూజ చేస్తున్నారనుకోండి, దుర్మార్గమైన లక్ష్యంతో బోరుడంత హింస చేస్తూ అశాంతిని సృష్టిస్తూ పూజ చేస్తూ ఉంటే వాడికి బోధించి దేవతార్చన యొక్క గొప్పతనం చెప్పి అంత అయ్యే సంస్కారం వాడికి లేనప్పుడు వాడికి ఒకటే చెప్పాలి, నువ్వు దేవుడు పూజ మాని ఏం చెప్పాలి వాడికి. లేకపోతే వాడికి చాలా ప్రమాదం. వాడి వల్ల దేవుడికే ముందు ప్రమాదం, ఆయన ముందు అండర్స్ట్ ఫీల్ అవుతాడు. అది చేసాడు బుద్ధ భగవానుడి ముందు, యజ్ఞముల్ని నిరసించాడు. అది ఆయన ఉద్దేశం. లోపల దర్శించు, ఆ దర్శించడానికి కామం అనే దాన్ని జయించు, ఈ సిద్ధాంతమే చెప్పబడింది. అది నిన్న మనం ప్రస్తావించుకున్నాం. ఎందుకు ప్రస్తావించామంటే యజ్ఞముల గురించి ప్రవేశించబోతున్నాం కనుక ఇక్కడ నుంచి మనం దైవయజ్ఞము ఇవన్నీ నామమాత్రంగా నిన్న చెప్పడం జరిగింది. వాటిని ఇప్పుడు వివరణాత్మకంగా చెప్పడం జరుగుతోంది.
ఇప్పుడు బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అనేది జ్ఞాని యొక్క కర్మస్థితిని చెప్పి ఆపేశాడు అక్కడికి. ఇక్కడి నుంచి మనకు పనికొచ్చేవి ఇవి జాగ్రత్తగా మనం ఒక దగ్గరగానే రాసుకుంటే, హిందూ మతం అంటే ఏమిటయ్యా అని ఎవడైనా అడిగితే చూపించచ్చు ఈ కాగితం ఒక్కటి, అంతే, ఇంకేమీ లేదు. ఇందులో ఉన్న ఒక్కొక్క మాటని తీసుకుని మళ్ళీ బోల్డ్ స్కూల్స్ తయారయ్యాయి మనకి. స్కూల్ ఆఫ్ థాట్స్ అంటారు. బోల్డ్ అన్ని సాధనా కేంద్రములని ఇందులో ఉన్న ఒక్కొక్క మాటను తీసుకున్నా. కానీ కృష్ణ పరమాత్మ అవన్నీ కలిపే హిందూ మతం లేదా వైదిక మతం వీటన్నిటి మూలం ఒక్కటి అని చెప్తున్నారు. అందుకు ఇక్కడ చెప్పే వివరములు ఎంత తేటగా బోధిస్తున్నాడంటే, దైవమేవ అపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే. ఇక్కడ యోగినః అన్నప్పుడు కర్మయోగులు అని అర్థము తీసుకోవచ్చు, మా కర్మానుష్ఠాన పరులన్న అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. దైవమేవ అపరే యజ్ఞం, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ విధమైన బ్రహ్మమైన యజ్ఞం చేస్తూ ఉండగా, కొందరు యోగులు దైవమును ఉద్దేశించి దేవతా సంబంధమైన యజ్ఞములు చేస్తూ ఉంటారు. అంటే మనం చేసే పూజలు, జపములు, హోమములు ఇవన్నీ కూడా దేవతా యజ్ఞముల క్రిందకి వస్తాయి. పూజ కూడా దేవతా యజ్ఞమే, జపము దేవతా యజ్ఞమే, అలాగే హోమాదులు అవి కూడా యజ్ఞములే. కనుక యజ్ఞము అనగానే మీకు వెంటనే బొమ్మ, ఒక అగ్నిహోత్రం, దాని ముందు నలుగురు గడ్డాలు పెట్టుకుని కూర్చుని పోస్తూ ఉన్నట్టుగా మాత్రం అనుకోవద్దు. మనం చేసే దేవతా పూజలు కూడా యజ్ఞములే. అక్కడ అగ్నియందు దైవాన్ని ఆవాహన చేసి చేస్తాం. ఇక్కడ అలా కాకుండా బింబమునందో ప్రతిమ ఎందో ఆరోపణ చేస్తున్నాం. సర్వవ్యాపకమైన చైతన్యాన్ని భావనతో శబ్దంతో ఆహ్వానించగానే ఆయన అక్కడికి వస్తున్నాడు, నువ్వు చేసే పూజని స్వీకరిస్తున్నాడు. కనుక అక్కడ ఇక్కడ జరిగే క్రియ ఒక్కటే. అందుకే విగ్రహారాధన అనేది వైదికమునందు లేదండి, తర్వాత యుగమునందు కల్పింపబడినది. ఈ పిచ్చి మాటలన్నీ ఆడరాదు. ఈ చెట్టు మొదట లేదండి, ముందు ఉండేది విత్తనమే, కనుక విత్తనం వేయగా ఈ చెట్టు వచ్చినది, కనుక విత్తనం వేరు చెట్టు వేరు అంటారా ఎవడైనా? అప్పుడున్న విత్తనమే చెట్టుగా పరిణమించింది. అలాగే ఆ వేదముల యందు చెప్పబడ్డ అగ్నిహోత్రాది విధానములే తర్వాత ఈ విగ్రహారాధనలుగా ఆలయ వ్యవస్థలుగా పరిణతి చెందేయి. ఇది తెలియక చాలామంది వేదముల్లో విగ్రహారాధన చెప్పబడలేదు, తర్వాత కాలం వారు తీసుకొచ్చారు. తర్వాత కాలం వారు తేవాలన్నా దానికి ఆధారం ఉండాలా? ఏది బేస్? అక్కడ మాత్రం ఏం చేస్తున్నారు విగ్రహారాధన యందు ఆవాహన చేయడానికి? మళ్ళీ ఇవే మంత్రములు వాడుతున్నారు కదా, ఇవే అదే మంత్రములే. అంటే అక్కడ యజ్ఞం ప్రక్రియనే ఇక్కడ అర్చనా ప్రక్రియగా మలచబడింది. రెండిటికి అర్థం ఒకటే. యజ్ఞము యజనము అంటే ఆరాధన అని అర్థం కదా. అందుకు ఇప్పుడు మనం చేసే పూజలన్నీ కూడా దేవతా యజ్ఞములు అని చెప్పబడుతున్నాయి. అందుకు దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే. ఇక్కడ పర్యుపాసతే అనే మాట కూడా చెప్తున్నారు. దీని ద్వారా పరితః ఉపాసతే, సమగ్రంగా ఆ దైవాన్ని ఉపాసన చేస్తారు అని చెప్పి మొదట చెప్పినటువంటి దాన్ని ఇందులో మళ్ళీ చేర్చారు. అంటే ఇదేదో మళ్ళీ విడిది కాదయ్యా, ముందు చెప్పినటువంటి జ్ఞానయజ్ఞం కూడా ఇప్పుడు యజ్ఞముల వరుసలోనే చేర్చి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది కూడా వేదమూలమైనటువంటిదే. వేదమూలమైన యజ్ఞములు ఇక్కడ చెప్పబడుతున్నాయి కనుక దేవతా యజ్ఞము వేదము నుంచి వచ్చినదే. దాని తర్వాత నేను చెప్తున్నటువంటి బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి. అటువంటి వారు తమ యొక్క యజ్ఞకర్మతో రెండవది బ్రహ్మమునందు వారు యజ్ఞమును ఆచరిస్తున్నారు. వారి కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో బ్రహ్మాగ్నియందు హుతం చేస్తున్నారు అని. వీడెక్కడ హుతం చేస్తున్నాడు? దేవతాగ్నియందు హుతం చేస్తున్నాడు. తన యొక్క సమర్పణాభావాన్ని దేవతాగ్నియందు హుతం చేస్తే దేవయజ్ఞమైనది. అక్కడ దేవత అగ్ని, అది విగ్రహం అనేయండి, లేకపోతే రగిల్చిన అగ్నిహోత్రం అనేయండి. అగ్నికి సమర్పణము చేసినట్లే దేవతకు సమర్పణ చేస్తున్నాడు తన యొక్క కర్మని. ఇతరెవరికి సమర్పణ చేస్తున్నాడు? సర్వమయమైన బ్రహ్మమునకు సమర్పణ చేస్తున్నాడు, సర్వవ్యాపకమైన వాడికి. ఇది జ్ఞానయజ్ఞం. ఆడు తర్వాత చెప్తున్నారు, శ్రోత్రాదీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. ఇది కూడా యజ్ఞమే. ఈ యజ్ఞము పూజా యజ్ఞము జ్ఞానయజ్ఞము కంటే భిన్నమైనటువంటి యజ్ఞం. దేవతా యజ్ఞ జ్ఞానయజ్ఞముల కంటే భిన్నమైన యజ్ఞం. దీన్ని సంయమాగ్ని, మనకి అగ్నియందు సమర్పణ చేయడం అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక్కొక్క యజ్ఞం గురించి చెప్తున్నాడు. సంయమనము అనే అగ్నియందు
శ్రోత్రములు మొదలైన ఇంద్రియములను హుతం చేస్తున్నారు. ఇది మరొక యజ్ఞం. దీన్ని సంయమ యజ్ఞము అంటారు. సంయమనము అంటే నిగ్రహము అని అర్థం. నిగ్రహం అనే అగ్నిని రగిల్చి నీ ఇంద్రియాలను అందులో వెయ్యి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంద్రియ నిగ్రహము అని చెప్పడం అనమాట. ఈ ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి, వాటిని తగలబెట్టు. దేనిలో తగలబెడతావు? సంయమనం అనే అగ్నిలో వేయడాన్ని అని చెప్పడం. అంటే ఇంద్రియ నిగ్రహము. శ్రోత్రాది ఇంద్రియాని అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే చెవులు మొదలైన ఇంద్రియములను నిగ్రహించుట. వినబడేవన్నీ విని వాటికి అంటుకుపోయి దుఃఖపడిపోవడం కాకుండా, కనబడేవన్నీ చూసి వాటి అంటుకుపోయి మళ్ళీ పతనం కాకుండా, ఆ శ్రోత్రాదుల్ని నిగ్రహం అనే అగ్ని యందు రగుల్చు. అది గొప్ప విశేషం. దీన్ని సంయమ యజ్ఞము అన్నారు. ఇది వేద యజ్ఞమే, వేదము నుంచి ఆధారం చేసుకున్న. ఇవన్నీ సాధనలకు అవసరం. ఈ యజ్ఞము చెప్పబడుతున్నది. అలాగే శబ్దాదీన్ విషయానస్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. చాలా జాగ్రత్తగా వినండి. ఇంద్రియములను సంయమనము అనే అగ్ని యందు హుతం చేస్తున్నారట. సరే, అయిపోయింది. కానీ ఇంద్రియార్థములు ఉన్నాయే, అంటే ఒక శబ్దము, అలాగే మరి ఒక రుచి ఇత్యాదులు ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నాడు? ఇంద్రియములనే అగ్ని యందు రగుల్చుతున్నారు. ఇది రెండవది. అంటే ఈ వరుసలో రెండవది. మొదటి నుంచి వస్తే నాలుగవది అయింది ఇక్కడ. ఇది ఏమిటి చెప్తున్నారు? రెండు ఒకటే చెప్తున్నట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇంద్రియములను నిగ్రహం అనే అగ్ని యందు రగుల్చుతున్నాడు వాడు. అంటే మొత్తం నిగ్రహించాడు వాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? శబ్దాదులను ఇంద్రియాగ్ని యందు రగుల్చుతున్నారు. అంటే ఇంద్రియములను మొత్తం కట్టుబడేయడం కాదు, స్వీకరించక తప్పదు. ఇంద్రియములు ఉంటేనే స్వీకరించాలి. కానీ ఏది స్వీకరించాలో అది స్వీకరించి, ఏది స్వీకరించకూడదో దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు వాడు ఎందుకు స్వీకరిస్తున్నట్టు? అది కూడా అగ్నికి సమర్పణ చేస్తున్నట్లుగా ఒక యజ్ఞము వలె తన దేహం అనేటటువంటి నిర్వహణ అనే యజ్ఞము కోసమై ఈ ఇంద్రియములనే అగ్నులున్నాయి, దీనికి సమర్పణం చేయాలి. దేనికి? యజ్ఞముకు దెబ్బ తగలకుండా. అంటే దేహ నిర్వహణకి ఎంత మేరకు అవసరం, ఏది స్వీకరిస్తే తన పతనం కాకుండా ఉంటాడో అని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఆవకాయ తింటే అనారోగ్యం, ఇది తెలుసు వాడికి, కానీ తింటాడు వాడు. అది వాడిది నిగ్రహం కాదు. అది అక్కడ ఆవకాయ ఉన్నది, తద్విరుద్ధమైన మరో పదార్థం ఉన్నది, అది వీడికి నచ్చట్లేదు, కానీ అది తింటే వీడికి ఆరోగ్యం. ఇది తింటే అనారోగ్యం. సృష్టిలో ఈ రెండు, హితము ప్రియము అని రెండు వస్తువులు ఉంటాయి. ప్రియమైంది హితం కాదు, హితమైంది ప్రియం కాదు. రెండూ కలిసి దొరకడం ప్రపంచంలో సాధ్యం కాదు. ఈ హితం ప్రియం రెండు ఉండేటప్పటికల్లా అప్పుడు ఏం చేయాలి? ఇది రెండో మాట ఉన్నదే, శబ్దాది విషయములను ఇంద్రియాగ్ని యందు రగుల్చుట అంటే ఏమిటో చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు నీ దగ్గర ఒక అగ్ని రెడీగా ఉంది. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా పుచ్చుకోవడానికి. ఏ అగ్ని? ఇంద్రియాగ్ని. ఏ ఇంద్రియం? ఇప్పుడు ముఖేంద్రియము, అది ఉన్నది రెడీగా. ఈ ముఖేంద్రియమునందు నువ్వు పుచ్చుకోవాలి. ఇక్కడ ఇది అగ్ని అని ఒక్కసారి నీకు తెలిస్తే, యజ్ఞము అని ఒక్కసారి తెలిస్తే, ఇందులో ఏది వెయ్యాలి అని తెలిస్తే, అప్పుడు కంట్రోల్ చేసుకుని ప్రియం కాదు హితం అని పుచ్చుకుంటున్నావు. అప్పుడేమైంది? నువ్వు ఇంద్రియాలను నిగ్రహించినట్టే అయింది కదా. కనుక అది యజ్ఞమే అన్నాడు. అది విశేషం. దీనికి ఒక్క మాటలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసున వరకు చోట చెప్తాడు ఆయన. యుక్తమైన ఆహార విహారములు ఉన్నవాడికే యోగం వస్తుంది. కానీ అడ్డమైనవన్నీ తినేసి అడ్డమైనవన్నీ చేస్తూ పెద్ద పెద్ద కబుర్లు ఆడితే వాడికి యోగం దాకా ఎందుకు, ముందు రోగం వస్తుంది. అది పెద్ద బాధ. ఈ రోగంలో ఉన్నవాడికి యోగం రాదు. అందుకు ఇవన్నీ కూడాను పెద్ద పెద్ద కబుర్లు అడ్డం కాదు, మన స్థితి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలి. అది తెలియకుండా నాలుగు వేదాంత వాక్యాలు వల్లించి చర్చ చేసి ఇది ఇక్కడ చెప్పారు కదా, అది అక్కడ చెప్పారు కదా, అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు కానీ ఇక్కడే ఉందని ఏమిటి మనం పరీక్షించుకోవాలి. అందుకు ఇవన్నీ కృష్ణుడి విడివిడి యజ్ఞాలుగా చెప్పట్లేదు, ఇవన్నీ కలిపి చేయాలని చెప్తున్నాడు. అది విశేషం. ఇవన్నీ కలిపి చేయి. అందుకు ఇంద్రియాలని నిగ్రహంతో వశం చేసుకో. ఇంద్రియములకి ఏవి కావాలో వాటిని ఈ వశమైనటువంటి ఇంద్రియములు యందు వెయ్యు. అది చెప్పడం అన్నమాట. ఆ వశపరుచుకున్నటువంటి ఇంద్రియములకు వీటిని వెయ్యాలి. ఎందుకంటే ఇంద్రియాలకు పోషణ అవసరం. అందుకే నిగ్రహించమన్నాడు కదా అని పొద్దుటి నుంచి తిండి మానేసి కూర్చుంటే పాపం నిగ్రహించడానికి బాడీ మిగలదు. అప్పుడేం చేయాలి? ఇంద్రియములను అగ్ని వలె చేసి ఏది అవసరమో ఏది హితమో అది ఎంత కంట్రోల్ చేయలేండి. అప్పుడు ఇంద్రియ అగ్ని కాలేదా? అందుకు మొదటిది ఈ రెండు
ఇవి రెండు కూడా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములు రెండింటిని చెప్తాయి. వీటినే శమము దమము అని అంటారు. ఈ రెండింటిని చెప్పాడు ఇక్కడ. మోక్షానికి కావలసిన అర్హతలు ఇవన్నీ కూడా దేవయజ్ఞము చెయ్యాలి. అదేవిధంగా సర్వం బ్రహ్మమయం అనేటువంటి స్మరణ చేయాలి. సిద్ధి తర్వాత ముందు స్మరణ విచారణ ఇవి కావాలి. ఇది రెండవది మనం చెప్పుకున్నది. ఇప్పుడు 3, 4 ఈ రెండు కూడా ఇంద్రియ నిగ్రహములు, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములోని శమదమములు అని అంటారు వీటిని. ఆ తర్వాత సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇప్పటి వరకు కూడా ఇంద్రియములు ఇంద్రియార్థములు చెప్పారు. వీటిని కంట్రోల్ చేసేది మనస్సు. ఇప్పుడు ఆ మనస్సును మళ్ళీ చూపిస్తున్నాడు. ఇక్కడ ఆత్మ అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది. ఆత్మ సంయమ యోగాగ్ని అంటే మనోరూపమైనటువంటి చైతన్యాన్ని నిగ్రహించి, అక్కడ నిగ్రహింపబడ్డ ఇంద్రియాలు గురించి విషయం వివరించారు. ఇక్కడ నిగ్రహింపబడ్డ మనస్సు గురించి చెప్తున్నాడు. ఈ నిగ్రహింపబడ్డ మనస్సు జ్ఞానదీపితే, అసలు పరమార్థం గురించి ఒక ఎరుక కలిగినప్పుడు కలిగే ప్రకాశము చేత ఆత్మ సంయమ యోగాగ్నవు. ఈ ఆత్మ సంయమ యోగాన్ని జ్ఞానపరంగా నిర్వచించడానికి మరొక అధ్యాయం ప్రత్యేకించింది. అక్కడ దీని గురించి వివరంగా చెప్పుకుందాం. ప్రస్తుతం మాత్రం మనం తెలుసుకోవాల్సినది సర్వము బ్రహ్మమయము అనేటటువంటి భావన వల్ల, ఎరుక వల్ల ఆత్మని సంయమనం చేసి దాని యందు ఇంద్రియ కర్మలని ప్రాణకర్మలని కూడా వాడు ఊతం చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఇంద్రియ కర్మలు ప్రాణకర్మలను రెండు చెప్పారు. ఇక్కడ ఇంద్రియ కర్మలు మనకు తెలుసు. ఇంద్రియాలను ప్రేరేపించేది బుద్ధి. కానీ బుద్ధి ప్రేరేపించినంత మాత్రమే ఇంద్రియం వింటుందా? కనుక బుద్ధికి ఇంద్రియానికి లింక్ పెట్టేది ఒకటి ఉంది, ప్రాణములు. అది విషయం. ఇవి సరిగ్గా పనిచేస్తే అన్నీ పనిచేస్తాయి. ప్రాణములు అంటే అర్థం ఏమిటి? వాయువులు అని అర్థం. ఇక్కడ వాయు నిగ్రహణం అనేటటువంటిది ఇది గొప్ప విద్య. భారతీయ ఋషులు గ్రహించినటువంటి గొప్ప విద్య. వాయువు అనేది శరీరంలో ఉందని, దాన్ని కంట్రోల్ చేయడంతో ఎన్నో కంట్రోల్ చేయొచ్చన్న విషయం ఏనాడో ఈ దేశం ఆవిష్కరించింది. అదొక్క కీలకం మనం పట్టుకున్నామా అనేక రోగాలు తొలగించవచ్చు. అందుకు ఇప్పుడు పాశ్చాత్య విజ్ఞానం కొంచెం కన్ను తెరిచి దీని ద్వారా మనం ఆరోగ్యాన్ని శరీర స్థితిని తెచ్చుకున్నట్లుగా మరొక దాని ద్వారా తెచ్చుకోలేమని ఇటువైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ కూర్చోవడం కూడా చేతకాని దేశాలు అవి. ఒకప్పుడు మఠం వేసి కూర్చోగానే అబ్బా అలా ఎంతసేపు కూర్చున్నారండి మీరు అంటే మా దేశంలో చిన్నప్పటి నుంచి నేర్పారు. అది మఠం వేసి కూర్చాడు. వాడు భోజనం చేయాలన్నా కాళ్ళు వేలాడాలి వాడికి. వాడిని చూసి మనం వేలాడి తినడమే నేర్చుకున్నాం. చివరికి వేలాడడమే మడత వేయలేని స్థితికి కూడా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈ శరీరంలో ప్రాణశక్తులు ఎలా ప్రసరణ చేస్తుంటాయో ప్రాణ విద్య గురించి భారతీయ వేద విద్యలో ఎన్ని రహస్యములు చెప్పాడో అదొక పెద్ద విషయం. దాన్ని కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. అంటే యోగ విద్యకు కూడా మూలము వేదమే అని కృష్ణుడు ప్రస్తావిస్తున్నాడు స్పష్టంగా. ఆ యోగ విద్య గురించి ప్రాణకర్మ అని అంటే ప్రాణములు చేసే కర్మలు మన శరీరంలో ఎన్ని రకములు ఉంటాయో యోగశాస్త్ర ప్రకారంగా ఆకుంచన, ప్రసారణ, గమన, ఆదానాది క్రియా అన్నాడు. ప్రాణములు చేసే పనులు ఏంటంటే ఆకుంచన అంటే శరీరాన్ని ముడుచుకునేలా చేయడం. ఇప్పుడు కాళ్ళు చాచాం, మళ్ళీ ముడవడం, ఈ రెండు చాచడం ముడవడం అది ఆకుంచన ప్రసరణ అనేటువంటిది. ఆకుంచనం అంటే అక్కడ ముడవడం, ప్రసరణ అంటే చాచడం. ఈ రెండు దేని వల్ల చేయగలుగుతున్నావు? నీలో ఉన్న వాయువుల వల్ల. కనుక బుద్ధి ప్రేరేపించిన వాయువు సహకరిస్తే పాపం వాడికి లేచి పరిగెత్తాలనుంది కానీ కీళ్ళు పని చేయట్లే. బుద్ధి ప్రేరేపిస్తుంది కానీ కాలు కదలట్లే. ఎందువల్ల? ప్రాణం సహకరించట్లేదు. అందుకు ప్రాణకర్మ అని చాపరే. మన లోపల ఉన్నటువంటి ప్రధాన వాయువు ప్రాణవాయువు అయితే ఆ వాయువు నుంచి అనేక క్రియలు జరుగుతూ క్రియలకు బట్టి పేర్లు ఉన్నాయి. అది విశేషం. ఉన్నది ఒకే వాయువు, ఒకే గాలి, కానీ క్రియలకు అనుగుణంగా పేర్లు చెప్పబడుతున్నాయి. మన శరీరంలో ఆ వాయుదేవుడు ఎన్ని పనులు చేస్తున్నాడండి. వంటవాడు ఆయనే, క్లీనింగు ఆయనే, మొత్తం ఎన్ని పనులు చేస్తున్నాడు ఆయన. అలాగా ఆయన చేసే పనుల గురించి బాగా పరిశీలించి ఒక్క ప్రాణాన్ని ఉపాసించడం చేత నువ్వు క్రమంగా ఆ యోగం పండించుకుని సిద్ధికి కూడా వెళ్ళగలవని విషయం మనకు వచ్చింది. అందుకోసం ఈ దేశంలో మహానుభావుడు పుట్టాడు, పతంజలి. ఆ పతంజలి యొక్క యోగ విద్య ఇక్కడ 2-3 చోట్ల ప్రస్తావిస్తూ ఉన్నారు.
శ్రీకృష్ణ పరమాత్మ. ఇది కూడా యజ్ఞం. ఈ పతంజలి ఈ విషయాన్ని, యోగ విద్యని వ్యాప్తి చేయడానికి మూలం మళ్ళీ వేదమే. వేదమిచ్చిన సాధనా పథాలని ఒక్కొక్క మహర్షి ప్రత్యేక విద్యగా అభివృద్ధి చేసి దానికి సూత్ర రచన చేశారు. ఇది ఇప్పుడు నేను చెప్పేది భారతీయ మత స్వరూపం, భారతీయ విద్యల స్వరూపం కూడా. ముందు మనం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఎవడైనా భారతీయుడు అనగానే గుళ్ళోకి కొబ్బరికాయ కొట్టేవాడు అనుకుంటున్నాడు, కానీ భారతీయ విద్యలకు ఇంత లోతు ఉంది అన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. భారతీయ విద్యల్లో అనేక సాధనా పథాలు. ఎందుకంటే భారతీయుడికి ఒక గోల్ ఉంది. ఏమిటి? నువ్వెందుకు బ్రతుకుతున్నావంటే సామాన్యుడైనా నిజంగా అందుకు బ్రతకపోయినా ఆ భగవంతుడు చేరుకోవడానికండి అని చెప్తాడు స్పష్టంగా. ఇంత గోలుండి బ్రతికే జాతి భారత జాతి మాత్రమే. అది విశేషం. ఆ భగవంతుల్లో లీనమవ్వాలి అనేటటువంటి మాట ప్రతివాడు అంటూ ఉంటాడు. అర్హత ఉందా లేదా అనేది వేరే విషయం. మాట మాత్రం ఉంది కదా. అంటే ఈ దేశంలో అదిరా నీ లక్ష్యం అని ఎంత నూరిపోసి రక్తంలో నింపేశారో మన పూర్వీకులు, వారందరికీ నమస్కరించుకోవాలి. అలాంటి ఒక లక్ష్యం చెప్పి ఆ లక్ష్యానికి సాధనలన్నీ చెప్తూ ఒక్కొక్క సాధనకి ఒక్కొక్క విద్యను అభివృద్ధి చేశారు. అలాగా ఇవన్నీ మూలం వేదమే. దాని నుండి భక్తి అనే విద్యని అభివృద్ధి చేసిన వాళ్ళు భక్తి సూత్రకర్త అయినటువంటి నారదుల వారు. జ్ఞానం అనేటటువంటి దాన్ని తెలియజేసిన వారు బాదరాయణుడు బ్రహ్మసూత్రముల రచనతో. అది బ్రహ్మసూత్రం, జ్ఞానం గురించి చెప్పేటువంటి సాధనాపథం. ఇక కర్మ గురించి చెప్పడానికి జైమిని మహర్షి ఆయన మీమాంస కర్మసూత్రములు రచన చేశారు. ఆ తర్వాత యోగము గురించి చెప్పడానికి మహానుభావుడు పతంజలి వచ్చారు. ఇలాగ సాధనాపథములన్నిటికీ కూడా సూత్ర రచన జరిగింది. సూత్రములు దేనికి ఉంటాయి? సైన్స్కి ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా సైన్స్. అది విశేషం. ఏ సైన్స్? జీవుడికి సంబంధించిన సైన్స్. జీవుణ్ణి దేహంగా విడగొట్టి, బుద్ధిగా విడగొట్టి, ముక్కలు ముక్కలు చేసి చూపించేటువంటి పాక్షిక దృష్టికి సంబంధించిన భౌతిక విజ్ఞానం కాదు ఇది. ఒక సమగ్ర దృష్టితో కూడినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం. కనుక ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే జీవితంలో ఒక పార్ట్ కాదు, అది సమగ్ర జీవిత సందర్శనము. ఇది గుర్తుపెట్టుకోండి, సమగ్ర జీవిత సందర్శనం. అందుకే ఇక్కడ ప్రాణాయామాది ప్రక్రియను కూడా యజ్ఞము అని ఎందుకు చెప్తున్నాడంటే అవి కూడా ఈశ్వరమయము. అది క్రమంగా నిన్ను జ్ఞానానికి తీసుకువెళ్ళగలవు అనే దానితో ఇక్కడ ఈ ప్రాణము గురించి ప్రాణకర్మ అనిచ అపరే. ఇప్పుడు మన శరీరం అంటే రెండు పనులు మనకు అర్థమయ్యాయి. ఏమని? ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు. ఇది కలిస్తేనే శరీరం. ఇంద్రియములు పనులు చేస్తాయి నిజమే, కానీ ప్రాణకర్మ జరిగితే కానీ ఇంద్రియ కర్మ జరగడం లేదు. ప్రాణకర్మలు అనగానే వాయువు చేసే పనులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 పేర్లు ఉన్నాయి ప్రధాన వాయువులు. ఈ ప్రధాన వాయువులకి పేర్లు ఎందుకు పెట్టారంటే ఏదో మనం పోల్చుకోవడానికండి అని. పోల్చుకోవడానికి కాదు, వాటి పనుల తీరు బట్టి అవి చెప్పబడుతున్నాయి. ప్రాణాపానములు అంటే ముఖ్యంగా మనం శ్వాసగా పీల్చి గ్రహించేటువంటి ప్రధాన వాయువు ప్రాణము. అపానము అంటే క్రిందికి వచ్చేటువంటి వాయువు మన శరీరంలో. ఇది ఏం చేస్తుందంటే వ్యర్థ పదార్థాలన్నిటి కూడా క్రిందికి తీసుకువెళుతుంది. అలాగే వ్యానము ఇందాక చెప్పిన సంకోచ వ్యాకోచాదులన్నిటికీ కూడా పనిచేస్తుంది. ఉదానము ఊర్ధ్వగమనంలో వెళ్ళేటువంటి వాయువు. సమానము అంటే మనం తిన్న ఆహారాదులు ఇవన్నీ జీర్ణమైన తర్వాత జఠరాగ్నిలో ఆ వచ్చిన దాని యొక్క శక్తిని సర్వేంద్రియములకు పంచేటువంటిది. ఎన్ని పనులు చేస్తున్నాడండి. ఇంకా వీడికి అసిస్టెంట్లు ఉన్నారు మరొక 5గురు. వాళ్ళ యొక్క ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ మొత్తం గాలి గురించి విద్య అయిపోతుంది వాళ్ళ. ఇలా మొత్తం 10 రకముల వాయువులు పనులు బట్టి ఒకే వాయువుకి చెప్పిన పేర్లు ఇవన్నీ కూడా. ఇన్ని రకాల ఫంక్షన్స్ మనలో జరుగుతున్నాయి. అది విశేషం. అయితే ఈ ప్రాణకర్మలు, ఇంద్రియ కర్మల్ని కూడా ఆత్మసంయమ యోగాగ్నయందు హుతము చేయటం మరొక యజ్ఞము అన్నాడు. అంటే ఇక్కడ మనోనిగ్రహం చేసి ఆ మనస్సులు ఇప్పుడు కాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనిపించే వెళ్ళాం. ఎందుకంటే నాకు ఇంద్రియాలు పంపించేయండి, ప్రాణం పంపించింది వెళ్ళాను. ఇంద్రియాలు ప్రాణం కన్నా ముందు మనస్సు పంపించింది, అందుకు కదా వెళ్ళావు. సో కంట్రోల్ యువర్ మైండ్, దాన్ని ముందు నిగ్రహించు. నిగ్రహించి ఏం చేస్తున్నావు? ఈ 2 శక్తుల్ని దానిలో విలీనించే. అప్పుడు ఆ దాని యొక్క నిగ్రహంలో ఇవి ఉన్నప్పుడు పతనము కావు. అవి ఎలా నడిపితే నువ్వు అలా వెళ్ళకు, వాటిని కంట్రోల్ చెయ్యి. అది విశేషం. గుర్రం ఎటు తీసుకువెళ్ళిపోతే అటు వెళ్ళేవాడు రౌతు ఎలా అవుతాడండి? దానికి కళ్ళెం పెట్టి దాన్ని తననుకున్న వైపు తీసుకెళ్లేవాడు రౌతు అవుతాడు. అందుకే భగవానుడు
శరీరం అనే కారుస్తూ నిగ్రహం అనే బ్రేకులు ఇచ్చాడు. అది విశేషం. కనుక కారంతా బాగుందండి, బ్రేకులు పని చేయమంటే దాన్ని రోడ్డు మీదకి తీసుకురాకూడదు, అవునా లేదా? రిపేర్ చేయండి, తీసుకురాకూడదు. అలాగే నిగ్రహ శక్తి లేని వాడి శరీరం భూమి మీదకి తిరిగితే వాడికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం. అందుకు నిగ్రహం అనేటటువంటి బ్రేకులు లేని బండిలాగా శరీరాన్ని తయారు చేయొద్దు. అందుకు కారుకు బ్రేకులు ఎంత అవసరమో ఈ జీవికి నిగ్రహం అంత అవసరం. అయితే మనిషి నిగ్రహ సంపన్నుడు కాడా? చాలా నిగ్రహ సంపన్నుడు. అయితే అది ఎక్కడ చేయాలో అది చేయడు. అది వచ్చిన బాధ. కొందరు అంటారు, నోటికి వచ్చినట్టు తిట్టేని నేను అనుకోవద్దండి, నాకు కొంచెం కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్మెంట్ అండి, నోరు జారేసుకుంటా నేను అనుకోవద్దని. అంటే వాడు నిగ్రహించుకోవాలి వీడు తిడితే, కానీ వీడు నోరు నిగ్రహించుకోడు. అయితే వీడు నిగ్రహించుకోడా? వీడు బాస్ దగ్గరికి వెళ్తే వీడు ఎలా నిగ్రహించుకుంటాడో తెలుసు. వాడు ఎన్ని తిట్లు తిట్టినా మౌనంగా ఉంటాడు, మనసులో తిట్టుకుంటూ. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నిగ్రహం? అంటే వాడి దగ్గర కానీ నోరు పారేసుకుంటే వీడు బ్రతుకే పాడవుతుంది. అందుకు అక్కడ నిగ్రహించుకున్నాడు. వీడి దగ్గర నోరు పారేసుకున్నా పర్వాలేదు కనుక పారేసుకున్నాడు. అంటే నిగ్రహం వీడిలో ఉంది, కానీ ఇక్కడ చెల్లింది, అక్కడ చెల్లలేదు. కనుక అన్ని చోట్ల నిగ్రహాన్ని జీవుడి కోసం పాటించడం నేర్చుకుంటే అది విశేషం. ఇక్కడ అలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన ఈ మూడు కూడా మనం పరిశీలించి ప్రాణకర్మలు, ఇంద్రియ కర్మలు కూడా ఆత్మసంయమ యోగాగ్నియందు హుతము చేయుట అని చెప్పబడి, వాటి తర్వాత మరికొన్ని యజ్ఞముల పేర్లు చెప్తున్నారు. ద్రవ్యయజ్ఞా, తపోయజ్ఞా, యోగయజ్ఞా తథాపరే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. ఇది విశేషం. ఇది సాధకులకు సంబంధించిన గొప్ప విషయాలు. సాధకులకు ఉండవలసిన 2 లక్షణాలు ముందు చెప్తున్నాడు. తర్వాత యజ్ఞముల గురించి చూద్దాం. ఈ యజ్ఞములు ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, స్వాధ్యాయజ్ఞ, జ్ఞానయజ్ఞములు అని చెప్పి యతయః సంసితవ్రతాః. యతయః అంటే యత్నశీలురైనటువంటి వాళ్ళు, ప్రయత్నశీలురైనటువంటి వారు, సంసితవ్రతాః నియమబద్ధులైనటువంటి వారు ఈ యజ్ఞములను ఆచరిస్తూ ఉంటారు అని ఇక్కడ చెప్పారు. అంటే యజ్ఞాచరణకి కావలసినవి 2. ఒకటి ప్రయత్నశీలత, రెండవది సంసితవ్రతాః నియమబద్ధము అయినటువంటి జీవన విధానం. ఈ రెండిటి చేత ఇవి చేయబడుతూ ఉండాలి. అంటే వాడికి లక్ష్య శుద్ధి అనమాట. నేను పరమమైనటువంటి సిద్ధిని పొందాలి, ఈ భౌతికమైన క్షుద్ర ప్రయోజనాల కోసం యజ్ఞములు ఆచరించడం కాదు, పరమమైన సిద్ధి కావాలి, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకోసం నేను యజ్ఞములు చేస్తున్నాను అని వాడు యజ్ఞం చేస్తాడు. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయజ్ఞము, జ్ఞానయజ్ఞము అని ఇక్కడ చెప్తున్నాడు. ద్రవ్యయజ్ఞము అంటే ప్రతివాడి దగ్గర కొన్ని ద్రవ్యములు ఉంటాయి. ఆ ద్రవ్యములను యజ్ఞార్థం వినియోగించడం ద్రవ్యయజ్ఞం. ఉదాహరణకి ధనం ఉన్నది, ఈ ధనాన్ని దానం చేస్తాం. దానం చేయనప్పుడు ఆ ధనం వృధా, అది విశేషం. దానానికే ధనం వినియోగింపబడాలట. భగవంతుడు 2 అవకాశాలు ఇస్తాడట జీవితానికి బాగు చేసుకోవడానికి. ఒకటి ధనం, 2 దరిద్రం అన్నాడు. వింటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. దరిద్రం కూడా అవకాశంట. ఎందుకంటే దరిద్రుని ఎవ్వడూ పలకరించడు, ఎందుకు ప్రయోజనం లేదు కనుక వాడికి ఏకాంతం బాగా దొరికింది, జపం చేసుకోవచ్చు. అది విశేషం. పలకరించేవాళ్ళు లేకపోతే ఏకాంతం కదండి, పలకరిస్తే చాలా ప్రమాదాలు. అందుకు సృష్టిలో ఇది దీనివల్ల హాయి అని ఎవ్వడూ చెప్పలేడండి. అప్పటికి అది అనిపిస్తుంది దొరకలేదు కనుక. దొరికితే చూడండి, ఒకడు పాపం ఈ సెల్ ఫోన్ ఉందండి, పొద్దుటి నుంచి మోగి మోగి చంపేస్తుంది, కనీసం తీరిక కూడా ఉంచదు. అంటే నేను ఎవడు తీయమన్నాడు దాన్ని? నిజంగా చంపేసేట్లయితే ఇంట్లో ఉంచి తిరగచ్చుగా, బయటికి లేదు. అది నీకు కావాలి, అది అరుస్తూ ఉండాలి, నువ్వు మాట్లాడుతూ ఉండాలి, నీకు చంపేస్తుంది నువ్వు అనాలి. ఏముంది అక్కడ? నీకు నిజంగా చంపేసేట్లేదు, అది వచ్చేవా? లేదు. అంటే నువ్వు చాలా బిజీ అనిపించుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? ఎందుకు నీకు అండరెస్ట్? నేను చేయవలసింది చేయలేకపోతున్నాను. చాలా సంతోషం. నిన్నెవ్వడు పలకరించడు, ఫోన్ చేయడు, నీతో మాట్లాడు. నువ్వు అనుకున్న ఇప్పుడు అంటున్న మాట అదే కదా. ఉండగలవా? పిచ్చెక్కుతుంది. నన్ను పలకరించేవాడెవడు లేడా, పట్టించుకునేవాడెవడు లేడా అని. చూసారా? అదైనా చిక్కే, ఇదైనా చిక్కే. మనిషి జీవితం అంతా అందుకే ఏదీ తేల్చుకోలేక అటు కొంత ఇటు కొంత, ఇటు కొంత అటు కొంత పిచ్చెక్కిపోయి చిత్తజీవి జీవితం అయిపోతుంది. అందుకు జాగ్రత్తగా ఇక్కడ సంయమనం అనే దానితో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.
అందుకే భగవంతుడు ధనం ఇచ్చినా దరిద్రం ఇచ్చినా ఒక అవకాశం ఇచ్చినట్లే. అందుకే సాధకుడు తాను ఉన్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. సాధకుడు కానివాడు దానినే ప్రతికూలంగా తలంచి బాధపడతాడు. అది విశేషం. దీనికి పెద్దవాళ్ళు ఎలా చెప్పారంటే, ద్వావంభసి నివేష్టవ్యో గళే బద్ధ్వా దృఢాంశిలా ధనవంత మదాతారం దరిద్రంచ అతపస్వినాం అని చెప్పారు. అంత గొప్పగా చెప్పారు చూడండి. ఇద్దరిని మెడకి రాయి కట్టి నదిలో పడేయాలట. మెడకి రాయి కట్టి నదిలో పడేయాలట, లేకపోతే మళ్ళీ తేలిపోతాడేమో. మరి తేలకుండా మునిగి చచ్చేటట్లుగా మెడకి రాయి పెట్టి పడేయాలట. వృధాజీవులు వాళ్ళు అని అర్థం చెప్పడం. ఎవరినంటే ధనముండి దానం చేయనివాడు, దరిద్రుడై తపస్సు చెయ్యనివాడు అన్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు చూడండి. వాడు దరిద్రుడైతే తపస్సు చేసుకోవాలి. ఎందుకంటే పాపక్షయార్థం కూర్చుని చక్కగా భగవంతుడి కోసం తపస్సు చేసుకోవాలి, మరొకటి లేదు వాడికి. ధనం ఉన్నప్పుడు దానం చేయాలట. ఈ దానం అనేటటువంటి ఒక వ్యవస్థని భారతీయ ధర్మం చాలా అందంగా ప్రవేశింపజేసింది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ద్రవ్యం యొక్క సమతౌల్యం ఏర్పడుతూ ఉంటుంది. సామాజికంగా ఆలోచిస్తే ఒకడి దగ్గరే అంతా పేరుకుపోకుండా ఎంత గొప్ప వ్యవస్థని చూపిస్తున్నాడో చూడండి. భగవంతుడు నీవు తినలేనంత నీకు ఇచ్చాడంటే అర్థం కొంత తిని కొంత పంచురా అని చెప్పడం. అది విశేషం. ఆ పంచవలసింది కూడా నువ్వు తినేద్దామంటే అజీర్తి చేస్తుంది, దాచేద్దామంటే ఆవిడ ఎత్తుకుపోతాడు. అది బాగా గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు ఇంకోడికి దానం చేసేనన్న పుణ్యం రాదు. ఎందుకంటే భావన లేదు కదా. నీ భావన దాచుకోవడం తినడం తప్ప పంచుకోవడం అనేది లేదు. ఎప్పుడు అది దొంగిలింపబడ్డంత మాత్రాన వాడికి దానం చేశాను అనుకుంటానండి అనుకుంటే కుదరదు. అందుకు ఇక్కడ సంకల్ప సహితంగా తన దగ్గరున్న ద్రవ్యాన్ని ఇతరులకు ఇవ్వడం అనే దాన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. దీన్ని ద్రవ్య యజ్ఞము అన్నారు. దానము చేయుట. దానం అంటే ధనమే కాదు, ఏ సంపదైనా, వస్త్రం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదే అవ్వచ్చు, దానిని యోగ్యులైనటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి సమర్పణ చేయడం ద్రవ్య యజ్ఞము అని చెప్పబడుతున్నది. అలాగే మన పూజలు పునస్కారాలు ఇవన్నీ ద్రవ్యయజ్ఞములే. అటువైపు మనం పరిశీలించిన ద్రవ్యములన్నీ సమకూర్చుకుని యజ్ఞం చేస్తాం. ఎందుకంటే యజ్ఞమునందు 3 కావాలి ప్రధానంగా: ద్రవ్యము, దేవత, మంత్రము. ఈ 3 చాలా ప్రధానం. ద్రవ్యము, దేవత, మంత్రము. ద్రవ్యం సమకూర్చుకున్నాం ఎవరికి? దేవతకి ఇవ్వడానికి. ఆ దేవతకి ఏ మంత్రంతో ఇవ్వాలి? గణపతికి ఇవ్వాలనుకున్నాం. ఆ గణపతికి ఇవ్వాలన్నప్పుడు గణపతి మంత్రంతో ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాం. కనుక యజ్ఞం ఎప్పుడు పూర్తవుతున్నది? ద్రవ్యమును దేవతకు తన మంత్రముతో ఇచ్చినప్పుడు యజ్ఞం పూర్తవుతున్నది. అందుకే యజ్ఞమునందు 3 ప్రధానము అన్నారు. అందుకే ద్రవ్య యజ్ఞ అన్నప్పుడు అది కూడా మనం చెప్పుకోవలసిందే. దేవతలకు ద్రవ్యములను సమర్పణ చేయుట. దేవతల తర్వాత మనుష్యులకు, పితృదేవతలకు, వీరందరికీ కూడా ద్రవ్య సమర్పణ. ఎందుకంటే భగవానుడు ఇచ్చిన ద్రవ్యము నీ పురాకృత సుకృతం వల్ల లభించిన దానిని నువ్వు మళ్ళీ యజ్ఞార్థం వినియోగించడం వల్ల అది నీకు చిత్తశుద్ధికి హేతు అవుతుంది. కైవల్యం కావాలంటే, లేదు ఫలము కావాలంటే ఫలానికి హేతు అవుతున్నది. ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు ఫలాకాంక్షతో చేసినప్పటికీ కూడా అది నిన్ను తాత్కాలికంగా ఫలాదరించి బంధించినట్లు కనిపించినా క్రమంగా నేను యోగానికి తీసుకువెళ్ళచ్చు. మొదటే ఎవడికి యోగం వచ్చింది? మొదట మనం విష్ణు శాస్త్రం చదువుకున్న పుణ్యం వస్తుందని చదువుతాం. చదవగా 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 ఈ చదివిన పుణ్యం వల్ల దాని అర్థం తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. లేక ముందు రాదు. 10 మాలు చదివి 1000 మాలు చదివి 1,00,000 మాలు చేసామా అండి లెక్క వేసుకుంటే ఏమి, అప్పుడు క్యాసెట్కి అంత పుణ్యమో మనకు అంత పుణ్యం. అది ఊరుకోదు. అయినా ధ్వనించింది కదా లోపల. ఈ ధ్వనించిన విశేషం చేత నీ యొక్క జీవ సంస్కారంలో ఒక పాపపు పొర తొలగుతుంది. ఆ పాపపు పొర తొలగితే అర్థం తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. ఇంకా సాధన చేస్తే అర్థం చెప్పేవాడు దొరుకుతాడు. ఇంకా పుణ్య విశేషం ఉంటే చెప్పింది అర్థమవుతుంది. ఇంకా పుణ్య విశేషం అంటే అర్థమైనది ఆచరణలోకి వస్తుంది. ఇంకా పుణ్య విశేషం ఉంటే ఆచరణ జ్ఞానంగా పర్యవసిస్తుంది. అందుకే ఎలాగోలా ప్రారంభం చేయగల బోధలకు
అది కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నది. అందుకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే జ్ఞానము, కర్మలకు అతీతము, నువ్వు లంపటముల జోలికి వెళ్లకు, ఈ సగుణాలు పట్టుకుని ఎందుకు వేలాడుతావు, నిర్గుణం వైపు వెళ్ళు అంటూ ఉంటే అదేదో నిర్గుణం అనేది హై స్టేజేమో, అంటే నేను తక్కువ స్టేజ్లోనే ఉన్నాను, అందుకు ఈ విగ్రహాలను పూజించడం, ఈ దేవుళ్ళని పూజించడం ఇవన్నీ సబ్ స్టాండర్డ్ అనమాట. అనగానే మనలో ఎంత ఆత్మన్యూనత వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఈ ఆత్మన్యూనత రాగానే మన ఎదురుగా కొలుస్తున్న దైవం పట్ల కూడా మన భక్తి నిలవదు. ఎందుకంటే ఈయన సగుణం కదా, ఈ సగుణమైన ఈయన పరిపూర్ణం కాదు కదా, నిర్గుణం కాదు కదా, కనుక ఇది చాలదేమో, ఈ లలితా శాస్త్రం చాలదేమో, ఈ విష్ణు శాస్త్రం చాలదేమో అంటూ మనం విష్ణు శాస్త్రం లలితా శాస్త్రం చేస్తాం. ఎందుకు అది వినీశం. ఈ కర్మలన్నీ బంధిస్తాయి, నిర్గుణమే గొప్పది అని చెప్పాం. అప్పుడు మనం మాత్రం నిర్గుణ స్థితికి వెళ్ళామా? సగుణంలోనే ఉన్నాం. ఏమని? నేను కూర్చున్నాను, సాధన చేస్తున్నాను అని మఠం వేసుకున్నవాడు, తనకంటూ ఓ గుణముందని స్పృహతో ఉన్నవాడు ఎలా పట్టుకుంటాడండి నిర్గుణాన్ని? అప్పుడు ఆ లలితాదేవి జపం చేస్తూ ఉన్నా, సహస్రం చదువుతున్నా, ఇది పూర్ణం కాదేమో పూర్ణం కాదేమో అని చేసినప్పుడు అందులో ఏమయ్యావు నువ్వు? సగం. దాని ఏకాగ్రతకి లేదు, సంశయం ఉంది, అశ్రద్ధ ఉంది, అన్ని దోషాలు వచ్చేసాయి. అన్ని దోషాలు రావడంతో అది ఫలించదు. నిర్గుణమా? అది నువ్వు తెచ్చుకోవలసింది కాదు, అది వచ్చే అవస్థది. అది నువ్వు తెచ్చుకోవలసింది కాదు. నువ్వు క్రమక్రమంగా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యగా 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 ముందు పాప సంహరణ, అది చాలా ముఖ్యం. జ్ఞాన సముపార్జన తర్వాత విషయం. ముందు పాప సంహరణ. పాప సంహరణ లేనిది జ్ఞాన సముపార్జన సాధ్యం కాదు. పాప సంహరణార్థమై కర్మలన్నీ చేయవలసినదే. లేదండి నేను భగవద్గీత చదివాను, కర్మల బంధన హేతువులు ఉంటే, అబ్బో అంత తెలివైన వాడవా, చాలా సంతోషం. అటువంటప్పుడు నువ్వు ఫలాకాంక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయగల కర్మనొదలకు. అది విశేషం. అది కృష్ణుడు చెప్పదలుచుకున్నది. అందుకు ముందు పాప సంహరణార్థం కర్మ చేసి ఆ పరమాత్మ యందు నిష్ఠ కలిగి అదే సర్వము అనే భావనతో యజ్ఞాదులు చెయ్యాలి. అంతేగాని వాటిని తిరస్కరించరాదు. అందుకు జ్ఞానమనే భ్రమతో నువ్వు కర్మల్ని నిరసించితే సాధకులు కన్ఫ్యూజ్ అయిపోతారయ్యా. వాళ్ళని అనవసరంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చెయ్యకు అని నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగీణాం అని బోధించిన విషయం మనం చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది అక్కడ చెప్పబడుతున్న ఆ విష్ణువు కానీ ఆ లలిత కానీ ఎవరు? ఇక్కడ చెప్పబడ్డ బ్రహ్మము ఆత్మ అని ఏదైతే చెప్పబడుతున్నదో పరమేశ్వరుడు, అదే అక్కడ చెప్పబడుతున్న వస్తువు. ఏ నిర్గుణ వస్తువు ఉన్నదో అదే సగుణంగా నీకు ఇక్కడ తోపింపజేస్తున్నాడు. కాబట్టి ఆ సగుణము నిన్ను బంధించదు, బాధించదు, అది అపరిపూర్ణము కాదు. ఎందుకంటే ఏదైతే నిర్గుణమై సర్వవ్యాపకమై ఆత్మ చైతన్యమై జ్ఞానమని చెప్పబడుతున్నదో అది ఏ అక్కడున్న విషయం గనక అది నిన్ను బంధించదు. ఎవరు లలిత అంటే చదివితే నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి నిర్లేప నిర్గుణ నిత్య నిరాకార నిరాకుల నిష్కామ నిరుపప్లవ, అంతే కదా. ఏది ఆ తత్వం? ఏ తత్వం జ్ఞానమనందు ప్రస్తావించబడినదో అదే అక్కడున్నది. అందుకు అది పట్టుకుని అయ్యో నేను సగుణం పట్టుకున్నానే, ఇది పూర్ణము కాదే అనుకుంటే ఇది సిద్ధించదు. అది ఎలాగూ సిద్ధి కాలేదు, మధ్యలో పడిపోతావు. అలాంటి వాళ్ళని పొరపాటును కూడా అయ్యా మేము వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నాం, ఈ ఆదివారం రండి అని పిలిచేస్తా. పెడితే ఈ కళ్యాణాలు, ఈ సింగారింపులు, ఈ విగ్రహ పూజలు ఇంకా ఈ లంపటాలు పెంచుకుంటారు ఏమిటి అని తిట్టేటవాడు. ఏం చేస్తారు వాళ్ళు? అది కూర్చొని వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకుని రండి అని పిలిచారా? వాళ్ళు పిలిచింది దేనికి? యజ్ఞకర్మ. యజ్ఞకర్మల్ని నిరసించరాదు. కృష్ణ పరమాత్మ అధ్యాయాలు అనేక చోట్ల చెప్తాడు కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని. ఇక్కడ కూడా అదే వివరిస్తున్నారు. ద్రవ్యయజ్ఞాః అన్నప్పుడు భగవానుడు నీకు ఇచ్చినటువంటి భౌతిక సంపదలన్నీ కూడా భగవత్ ప్రీతికై వినియోగించడం ద్రవ్యయజ్ఞము. అది విశేషం. అందుకు ద్రవ్యములు ఎందుకున్నాయి? ఈశ్వరార్పణ కోసం ఉన్నాయి. వాటిని వినియోగించు. ఇక్కడ శివపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు పార్వతీదేవితో. ఏమనంటే అన్నిటికంటే గొప్ప అర్చన ఏమిటి? శివలింగాలు అనేకం ఉన్నాయట సృష్టిలో. ఏ లింగాన్ని ఆరాధిస్తే పుణ్యం వస్తుందని ప్రశ్న. పుణ్యం అంటే పవిత్రము శుభము అయినది. అది ఏ లింగాన్ని ఆరాధించడం వస్తుంది. ఒక్కొక్క ఫలితం కోసం ఒక్కొక్క లింగాన్ని ఆరాధించవచ్చు అని అనేకములు చెప్పి గొప్పది పార్థివలింగార్చన అని కూడా చెప్పి, సరే నీకేది ఇష్టం అని అడిగింది అమ్మవారు.
నాకు అధ్యాత్మలింగార్చన చాలా ఇష్టం అన్నాడు ఆయన. అధ్యాత్మలింగార్చన అంటే అర్థం, నీ శరీరమునందు ఏది లీనమై ఉండడం వల్ల నువ్వు చైతన్యవంతుడు అవుతున్నావో లీనమై ఉన్నదానికి లింగం అని పేరు. కనుక ఆత్మయే లింగం, అది ఆత్మలింగం అంటే. ఆత్మలింగం అనేది చాలామందికి అర్థం కాదు. అక్కడ ఆత్మలింగం అంటే అర్థం ఏమిటి? లీనమైన తత్వానికి లింగం అని పేరు. ఇప్పుడు ఈ మైకులో లీనమైంది విద్యుత్తు, నీ శరీరంలో లీనమైంది చైతన్యం. అలాగే నీ చైతన్యముని యందు నువ్వు లీనమై ఉన్నావు. అలాగే ఈ సర్వ జగత్తు కూడా పరమ చైతన్యం అందే లీనమయ్యింది. ఏ చైతన్యం యందు జగత్తు లీనమయ్యిందో, ఏ చైతన్యం జగత యందు లీనమయ్యిందో అది లింగం. లింగం అంటే పరమేశ్వరుడు. అది నీ యందు, నీ అధ్యాత్మమునందు లీనమై ఉన్నది అదే అని తెలుసుకుంటే అదే పెద్ద లింగార్చన. అంటే చాలా బాగుంది, మరి అందరూ అది చేయొచ్చు కదా అంటే అందరూ అది చేయలేరు కదా అన్నాడు శివుడు. ఇవి చెయ్యగా 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 అక్కడ చేరతారు. కనుక ఏకంగా అధ్యాత్మ లింగార్చన అంటే కూడదు. ఆ స్థితికి వెళ్ళిన వాడు కూడా లింగార్చన బాహ్యంగా చేస్తాడట. ఎందుకంటే అదే చెయ్యకపోతే నేను సృష్టించిన ఈ కుసుమాలు, ఈ బిల్వాలు, ఈ చందనములు, ఈ పాలు పళ్ళు ఎవడికి ఇస్తావు అన్నట్ట. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అందుకే ప్రతిమల యందు, విగ్రహారాధన యందు చిన్న చూపు కూడదు అంటాడు పరమేశ్వరుడు. ఎందుకంటే భగవంతుడు సృష్టించినటువంటి దివ్య ద్రవ్యములన్నీ భగవదర్పణం చేయడానికి నీకు అవకాశం ఇచ్చాడు. అయితే ఎందుకు భగవదర్పణం చేయడం? ఎలాగూ ప్రపంచంలోనే ఉన్నాయి కదా అంటే నువ్వు వాటిని సాక్షీభూతంగా చూస్తున్నప్పుడు స్థితి వేరు, వాటిని మళ్ళీ నువ్వు అనుభవిస్తున్నావు కదా. నేను పాలు అన్నం తింటాను, వస్త్రం కడతాను, నాకు సువాసన కావాలి, దుర్గంధం భరించలేను నేను అంటున్నావు కదా. మరి నీకు సుగంధం కావాలి అంటే శివుడికి చందనం ఇవ్వు. నువ్వు వస్త్రం కట్టుకోవాలంటే భగవంతుడికి వస్త్ర యుగ్మం సమర్పయామై నువ్వు ఇవ్వడం వల్ల ఏం జరుగుతున్నదంటే నువ్వు ధరించిన వాటికి శక్తి వస్తున్నది ఒక విషయం. రెండు, అవి ఈశ్వరుడిస్తేనే నీకు లభించే అన్న విషయం తెలుస్తున్నది. మూడు, ఈశ్వరుడికి సమర్పించి నువ్వు స్వీకరించేవి గనక అవి శక్తివంతములే, నీకు చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానానికి హేతువవుతున్నాయి. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఇవి ఆచరించవలసినదే. కనుక పెద్ద పెద్ద మాటలు పట్టుకుని ఇవన్నీ వదలరాదు. అందుకు సృష్టిలో నువ్వు అనుభవించే ద్రవ్యములన్నీ కూడా ఈశ్వరునికి అర్పించవలసిందే. ఇది ద్రవ్యయజ్ఞ విశేషం. అటు తర్వాత తపోయజ్ఞము అని చెప్తున్నాడు ఇక్కడ. తపోయజ్ఞము అంటే తప్పించుట అని అర్థం. మనం చేసేది రోజు అదే, తప్పించడం తప్పించడం తప్పించడం. ఏది తప్పించడానికి సబ్జెక్ట్ దొరక్కపోతే సబ్జెక్ట్ దొరకలేదే అని తప్పించడం, అదో విశేషం. ఒక సామెత ఉన్నది, ఊరుకునే ఉంటే ఊసిపోదు, కొట్టురాము కూడా కుసుళ్ళు తానని సామెత. ఊరికి ఉంటే తోచట్లేదు, నువ్వు గట్టిగా కొట్టు, ఒక ఏడుపు ఏడుస్తాను కాలక్షేపంగా ఉంటుందని పిలిచి కొట్టించుకుంటా. ఇలా ఉంటాయి తత్వం. అలా మనకి జీవుడి తత్వం అది. తప్పించడం వాడి స్వభావం అయిపోతుంది. కనుక నేను నిత్యం తప్పిస్తూ ఉంటానండి, గొప్ప తపస్విని. దేనికోసం తప్పిస్తావు? రూపాయి దొరకలేదని తపస్సు, అల్లవాడేదో అన్నాడని రోజంతా తపస్సు. ఎంత తపస్సో! వాడన్నాడు అండరెస్ట్, ఎటో దృష్టి, చేస్తున్న పని మీద దృష్టి ఉండదు. తపస్సు అంటే అదే కదా, చేస్తున్న ఏ పని మీద దృష్టి ఉండదు, ఒకే దాని మీద ఏకాగ్రంగా దృష్టి పెట్టుంచాడు. వాడికి అంతే, పొద్దుట్నుంచి ఎవడో తిట్టాడు అన్న మాట మీదే దృష్టి. ఇంట్లో రుచికరమైన భోజనం పెట్టినా కంటికి నిద్ర వచ్చునే, సుఖంబగునే రతికేళి జివ్వకును వంటకమిచ్చగించునే. చూడండి, అంత యోగి స్థితే. కంటికి నిద్ర రావట్లే, జివ్వకు ఏది తిన్నా ఒకటే అనే స్థితికి వెళ్ళిపోయాడు వాడు. ఎందువల్ల? వాడికి ఇవే పట్టట్లే, వాడు తిట్టాడన్న మాటే పట్టుకున్నాడు. అంటే వాడు యోగేనా? యోగి అంతే కదండి, భగవంతుడి మీద మనస్సు బట్టి ఇవేవి పట్టదు. వాడికి భగవంతుడి మీద మనస్సు బట్టి ఇవేవి పట్టలేదు. అందుకే అన్నాడు ప్రహ్లాదుడు, అవివేకి విషయముల యందు తగులుకుని ఎలా పరుగు పెడతాడో వివేకి భగవంతుడిని తగులుకుని అలా పరుగులు పెడతాడు. అంతే తేడా. వీడు ఇటు తిరుగుతాడు, వాడు అటు తిరుగుతాడు. అంతే. మనకు తప్పించడం తెలుసు, ఏడవడం తెలుసు, అంటుకోవడం తెలుసు, అన్నీ మర్చిపోవడం కూడా తెలుసు. కానీ దేన్ని అంటుకోవాలో, దేనికోసం తప్పించాలో తెలియదు. అది విశేషం. చక్కగా ఏసీ రూమ్లోనే ఉంటాం, మంచి భోజనం అన్నీ ఉన్నాయి మనకి. కానీ ఏదో ఒక పనికి మాలిన ఆలోచన వస్తుంది. అంతే. అంత ఏసీ కూడా అగ్నిగోళంలో ఉంటుంది, అండ్రెస్ట్, చిరాకు. పోనీ ఏదైనా సాధించాడే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అది ఇలా ఒక్కొక్కడు పనికి మాలిన తపస్సు చేస్తూ ఉంటాడు రోజంతా కూడా. ఇది తప్పించడం అనరు, తగలబడ్డం అంటారు. అది విశేషం. తప్పించడం వేరు, తప్పించుట. అందుకు ఈ తపోయజ్ఞం అనేది చెప్పబడుతున్నది.
ఈ తపోయజ్ఞముల క్రిందకి వచ్చేవే జపము, ధ్యానము, అటు తర్వాత ఉపవాసము, వ్రతములు, ఇవన్నీ తపోయజ్ఞముల కిందకి వస్తాయి. ఇవన్నీ శరీరం వంచితే కానీ జరగవు, అంతే కదండి. జపం చేయాలి అంటే గంట సేపు కూర్చోవాలి నువ్వు. ఎవడు కూర్చుంటాడండి, పొద్దుట్లేచి టీ తాగి స్నానం చేసి టీవీ ముందు కూర్చుంటే అయిపోయింది. ఎవడు కూర్చుంటాడు అంటే ఒళ్ళు వంగలేదు అనమాట. భగవంతుడిచ్చినటువంటి ఒంటిని, మనస్సుని, మాటని, ఈ మూడింటిని తపస్సు ద్వారా నువ్వు నియంత్రిస్తున్నావు. అందుకే తపస్సు గొప్ప ధర్మము అని చెప్పబడుతున్నది. ఈ తపస్సు జపరూపంలో ఉంటుంది కొంత. అందుకే జపం ఎంత గొప్పది అనేది మళ్ళీ కృష్ణ పరమాత్మ మరొక తోడు చెప్తాడు, అప్పుడు మనం చెప్పుకుందాం. జపతో నాస్తి పాతకం. అయితే జపం చేస్తే ఏమొస్తుంది, ఇది ప్రయోజనం కదా, మనకు అన్నిటికీ అది కూడా కావాలి పక్కన, నాకేంటి అని. అది లేనిది ఏదీ చెయ్యం. అందుకు భగవద్గీత ప్రవచనం చెప్పినా చివరికి ప్రసాదం ఉంటే వస్తారు జనంట, అందుకు అది ఉండాలట, లేకపోతే రాట. అదేమిటో సరే, ఎందుకంటే ఈ చెప్పిన జ్ఞానం కడుపు నింపదు, అది చాలదు, అంతే. ఇంత వింటే ఏం లాభం? అందువల్ల ఉంటాయి, అవి ఏం చేస్తాం, అందుకు నాకేంటి అనేది పక్కన ఉండాలి. జపం వల్ల నీకేం వస్తుంది? జపం వల్ల రానిది ఏమిటండి? ఏదైనా జపం వల్ల సిద్ధిస్తుందిట. రోగాలు పోవడానికి జపాలున్నాయి, ధనం రావడానికి జపాలున్నాయి. మరి అవి చెయ్యొద్దా? అవి చెయ్యొద్దన్నప్పుడు వేదం అవి ఎందుకు చెప్పింది? అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతిజములైనటువంటి సంస్కారములు ప్రేరేపిస్తూ ఉంటే అవి నాకు వద్దని నువ్వు ఎలా అనగలవు? అందుకు బ్రహ్మ విద్య తెలుసుకోవడానికి మఠం వేసుకుంటే చాలు సరిపోదు, అధికారం ఉందా లేదా అని ఆత్మపరిశీలన చేయాలి. కాసింత వాక్కుని నిగ్రహించుకోలేని వాళ్ళం, కాసింత కోపాన్ని నిగ్రహించుకోలేని వాళ్ళం, ప్రయోజనమున్నా ప్రయోజనం లేకపోయినా ఈర్ష్యాసూయులతో మ్రగ్గిపోయే మనం నేనంతా కృష్ణ అర్పణ జీవితం అండి అంటే అది ఆత్మవంచన, పరవంచన. కనుక అవన్నీ చెయ్యకుండానే ఈ కర్మలన్నీ విడిచిపెడితే వాడు బ్రహ్మ విద్యావేత్తవడు, భ్రష్ట విద్యావేత్త అవుతాడు వాడు. అందుకు వేటిని నిరసించరాదు. ఈ తపోయజ్ఞములు, ద్రవ్యయజ్ఞములు ఇవన్నీ సాధనకు ఎంతో ముఖ్యము. తర్వాత యోగయజ్ఞాస్తథాపరే, యోగయజ్ఞము చెప్తున్నారు ఇక్కడ. యోగయజ్ఞము అనగానే దాని వివరణ ముందు శ్లోకములో తర్వాతి శ్లోకంలో ప్రాణకర్మాణి చాపరే అని ఒక మాట అన్నాడు ఆయన. ప్రాణకర్మలను నియంత్రించడం అదే సామాన్యమైన విషయమా అండి? కాలికి కదలడం ప్రాణధర్మం, దాన్ని ఎలా నియంత్రించడం? దానికి గాను యోగం అవలంబించండి అని యోగ విద్యను ఇక్కడ చెప్తున్నారు. ఈ యోగం ఎలాగనేది పతంజలి చెప్పారు. యోగ నిర్వచనం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధ, ఒక్క మాటలో చెప్పాడు. యోగం అంటే చిత్తవృత్తుల్ని నిరోధించుట. ఈ మనస్సు ఇంద్రియాదులను అంటుకుని పరిగెడుతూ ఉంటుంది. పటిష్టంగా అలా కూర్చుండిపోతే వాడు చాలా యోగండి అని, సోమరిపోతూ ఏ పని చేయడు, జడభరతుడు ఏ పని చేయలేదు. కనుక ఇద్దరు ఒకటే అవుతారా? కారు. ఎందుకంటే సోమరిపోతూ మనస్సంతా అశాంతిమయం, ఏదో ఒకటి వాడి శరీరం చేయట్లే, వాడి మనస్సు నానా చండాల పనులు చేస్తూ ఉంటుంది. కనుక అక్కడ వాడి మనస్సు ఎలా ఉన్నది? దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. అందుకు వాడిని పోల్చడానికి లేదు ఇక్కడ. అందుకు యోగము అనేటప్పుడు చిత్తవృత్తి నిరోధ, ఈ చిత్తము యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో నిరంతరం చిత్త చాంచల్యం అనేది సామాన్యమైన విషయం కాదు. అలలు లేని నది, చిత్తవృత్తులు లేని చిత్తము అసాధ్యమైనటువంటి విషయం. అందుకు దాన్ని నిలకడగా ఉంచడానికి చేసే సాధనే యోగము. అది సిద్ధిస్తే యోగం. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ. దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రహ్మ విద్య దాకా తీసుకెళ్ళచ్చు. అయితే కబుర్లు చెప్పి కేవలం విచారణ వల్ల అవుతుందా? కొంతమంది విచారణ చాలు, శ్రవణ మనన నిధిధ్యాసనలు చాలు అంటారు. కానీ ఇవన్నీ కలిస్తేనే అది ఫలిస్తుంది. శ్రవణ మనన నిధిధ్యాసన ఏది చేస్తుంది? చెవి శ్రవణం చేస్తుందా? మనస్సు మననం చేస్తుందా? బుద్ధి నిధిధ్యాసనం చేస్తుందా? అవన్నీ ఇంద్రియాల్లో కూర్చున్నాయే. మరి వాటిని నియంత్రించాలి అంటే యుక్తాహార విహారశ్చ మొదలైనవన్నీ చేయాలి కదా. యుక్త జ్యేష్ఠస్య కర్మసు చెయ్యాలి కదా. ఆ యుక్త 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 అనే శబ్దం చేసుకోండి. యుక్తమే యోగము. వీటన్నిటినీ యజ్ఞము ద్వారా మనం శుద్ధి చేసుకుంటే కానీ సిద్ధి లేదు. అందుకు యోగ యజ్ఞాస్తథాపరే. ఈ యోగ యజ్ఞమే మళ్ళీ అష్టాంగ యోగ విద్యగా పరిణతి చెందినటువంటిది. యమ నియమ ఆసన ప్రాణాహార ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగములు ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో ఈ అష్టాంగ యోగ వివరణ మనకు భాగవతంలో చాలా తప్పొస్తున్నది. ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాడు వ్యాసదేవుడు? భాగవతంలో అంత వివరంగా చెప్పాడు. కపిల మహర్షి చెప్తారు అష్టాంగ యోగం. మొదట శుకుల వారే పరీక్షణ్ మహారాజు చెప్తారు.
తర్వాత కపిల గీతలో కపిల మహర్షి చెప్పడం వస్తుంది. అనేక సందర్భాల్లో ఇవే మాటలు వస్తూ ఉంటాయి. అయితే నిజంగా తరించాలన్న కోరిక ఉన్నవాడికి అక్కడ చదువుకున్నాళ్ళండి 15వ పేజీలో, మళ్ళీ 150 పేజీలో అదే మ్యాటరా తీసేయి అన్నాడు వాడు. ఎందుకంటే 15వ పేజీది ఆ పేజీ తిప్పగానే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ 150 పేజీ దగ్గర ఎందుకు చెప్తున్నాడంటే అది ముఖ్యం, మర్చిపోకొని చెప్పడం. ఇలాగా అనేక చోట్ల గీతలో భాగవతంలో కూడా అష్టాంగ యోగము గురించి ప్రస్తావించబడుతుంది. అది యోగ యజ్ఞము. యమనియమాసన ప్రాణాహార ప్రత్యాహారాదులు వాటి గురించి చెప్పాలంటే పెద్ద విషయం. బహుశా నారాయణీయంలో మనం చెప్పుకునేటప్పుడు కపిలుడి చెప్పిన గీతా విశేషం చెప్పుకున్నా అది గుర్తున్న వారందరికీ నమస్కారం. ఈ అష్టాంగ యోగ విద్య అక్కడ మనం వివరించుకున్నాం. మొత్తానికి ఆ అష్టాంగ యోగం ఏదైతే ఉన్నదో అది యోగ యజ్ఞ అని చెప్పబడుతున్నది. తర్వాత స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము అని ఇక్కడ జ్ఞాన యజ్ఞం వేరు, బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని చెప్పినప్పుడు జ్ఞాన యజ్ఞం వేరు. దేనికది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది ఇక్కడ జ్ఞాన యజ్ఞము ఏంటో చెప్తాం. ముందు స్వాధ్యాయ యజ్ఞం చూద్దాం. స్వాధ్యాయము అనేటటువంటి దానికి మామూలుగా ఉన్నటువంటి రూఢ్యర్థం ఏమిటంటే వేదమును చదివి వదిలేయకుండా నిరంతరం అధ్యయనం చేయడం. ఎందుకంటే వేదం ఈశ్వర స్వరూపం, ఈశ్వర స్వరూపమైన శబ్దం వేదము గనక వేదము నేర్చుకున్నవాడు నేను చదివేశానండి అని ఉండడానికి లేదు. ఎందుకంటే వేదము పేరు ఆమ్నాయం. ఆమ్నాయం అంటే నిరంతరం ఆమ్రేడితంగా నిరంతరాభ్యాసం చేతనే వేదం నిలుస్తుంది, లేకపోతే నిలవదు. అందుకు వేదం అంటేనే ఆమ్నాయం. దాన్ని నిరంతరం అధ్యయనం చేయాలి. అంతేగా నా స్టడీస్ అయిపోయాయండి, వివాహం అయిపోయింది, వివాహం విద్యానాశాయ అన్నారు కనుక మొత్తం నా వేదం వదిలేశానండి అంటే అది చేసుకుని గృహస్థాశ్రమానికి వెళ్లే ముందే స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం అని హెచ్చరిస్తున్నాడు గురువు. స్వాధ్యాయంలో ఎప్పుడు కూడా ఏమరపాటు కూడదు, ఎల్లప్పుడూ స్టడీ 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 స్టడీ. ఎందుకంటే ఈ మనస్సు ఉన్నదే అదొక్కప్పుడు తెలుసుకున్నాను అని ఊరుకోదు. తెలుసుకున్నావు నిజమే, ఇప్పుడు నువ్వేమిటో ఆలోచిస్తున్నావు, ఆ తెలుసుకున్నది ఆలోచిస్తున్నావా? అది నీ వంట పట్టాలంటే నిరంతరం తెలుసుకో. కనుక అధ్యాత్మ విద్య అనేది ఒక రోజు విద్య కాదు, ప్రతిక్షణ విద్య. దానికి కావలసిన స్వాధ్యాయం అంటే వేదం అధ్యయనం చేస్తామని కాదు. నిన్న చెప్పినట్లు వేద అనే శబ్దానికి విద్ అనే ధాతువు నుంచి వచ్చిన శబ్దం వేద అనేది. వేదము అంటే అర్థం ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు అందని విజ్ఞానము పేరు వేదము. అది విశేషం. ఏ విజ్ఞానాన్ని నువ్వు ప్రత్యక్ష ప్రమాణంతో అనుమాన ప్రమాణంతో తెలుసుకోలేవో ఆ విద్య పేరు వేదము. అర్థమవుతున్నది కదా. ప్రత్యక్ష ప్రమాణములు అంటే నిప్పు వేడిగా ఉంటుంది, ఎవరు నమ్మేడండి అంటే తగిలిస్తే నీకే తెలుస్తుంది అంటాం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణం అక్కడ నిప్పు ఉందని ఎలా చెప్పగలవు? దూరంగా ఉన్నప్పుడు పొగ పైకి వస్తుంది కనుక నిప్పు ఉందని ఊహించవచ్చు. ఇలాగే సృష్టిలో పూర్వానుభవంలో బట్టో ఇంకా ఇతరుల అనుభవం బట్టో ఒక ఊహగా చెప్పగలిగేది అనుమాన ప్రమాణం. కానీ ఈ రెండు ఇంద్రియములకి మనస్సుకి సంబంధించినది. ఇంద్రియానుభూతి పట్టి ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నావు నువ్వు. మనస్సు ఇది వరకు చూసిన అనుభవాలు బట్టో విన్న అనుభవాలు బట్టో మనస్సుతో చెప్తున్న అనుమాన ప్రమాణం. కానీ ఈ మనోబుద్ధింద్రియాలకు అందని పరమాత్మ విషయం ఎవడు చెప్తాడు? అది ప్రత్యక్షానికి దొరకదు, అనుమానానికి దొరకదు. అది దేనికి దొరుకుతుంది? ఆయనకే దొరుకుతుంది. కనుక ఆయన యొక్క శబ్దస్వరూపమైన వేదమే దాన్ని చెప్పగలదు. కనుక వేదం అంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అతీతమైన విజ్ఞానము పేరు వేదం. దాని అవసరం నీకేమిటి? ప్రత్యక్షము ద్వారా అనుమానము ద్వారా నువ్వు తెలుసుకోలేని సత్యాన్ని వేదము ద్వారా తెలుసుకోగలవు. అలాగే ప్రత్యక్ష సాధనల ద్వారా నువ్వు సాధించలేని ఫలితాన్ని వేదము చెప్పే మార్గముల ద్వారా నువ్వు సాధించగలవు. అది విశేషం. అందుకే వేదం అనేటటువంటిది దాని ప్రాధాన్యం అంతా. అందుకు ఆ మహావిద్యని వేద విద్యని నిరంతరం అధ్యయనం చేయాలి. వేదం అంటే మనం అనుకునే మంత్రముల యందు వినబడేది మాత్రమే కాదు, ఆ వేదమునందు ఏది చెప్పబడిందో అదే పురాణముల యందు, భగవద్గీత యందు, భాగవతమునందు, రామాయణమందు, భారతమందు వీటన్నిటి యందు చెప్పబడింది. కనుక ఇంత విస్తృతమైన గ్రంథరాశిని ఋషులు ఎవరి కోసం రాశారు? వాళ్ళకి కవి సమ్రాట్ని బిరుదిస్తారని రాశారా? లేదు కదా. లేదా ఇన్ని పబ్లిష్ చేస్తే ఇన్ని కాపీలు వస్తాయని రాసుకున్నారా? వ్యాసుడు కానీ అగస్త్య మహర్షి కానీ వీరందరూ ఎందుకు రాశారు ఈ పురాణ రామాయణ భారతాలన్నీ? వాల్మీకి గారికి రాయల్టీ ఏది, కాపీ రేట్ ఏది? ఎందుకోసం రాశారు ఆయన? మన కోసం.
కనుక ఋషులు మన కోసం రాసినప్పుడు అది చదవాలి. చదవకపోతే ఋషి రుణం తీర్చుకొని పాపానికి పోతారు. కృతజ్ఞత అది విశేషం. అందుకు ఋషుల పట్ల నువ్వు కృతజ్ఞత చూపించాలంటే ఋషులిచ్చిన విజ్ఞానాన్ని గ్రహించు. ఆ యజ్ఞస్వరూపుడైన నారాయణని నమస్కరిస్తూ సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ.